జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది. నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది. నీ అలలన్నీ తరంగములన్నీ, నీ అలలన్నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లి ప్రవహించెను. నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది. నీవు నాలో ఉంచిన రీతిగా జీవమని పిలువగా, నీవు నాలో ఉంచిన రీతిగా జీవమని పిలువగా, అవధులు మీరి పరిధులు దాటి నీకై యాచించగా, అవధులు మీరి పరిధులు దాటి నీకై యాచించగా, నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది. నిత్యత్వము నుండి కాలములోనికి నీవు నన్ను పంపగా, నిత్యత్వము నుండి కాలములోనికి నీవు నన్ను పంపగా, జీవపు వాక్యం కాలములో నుండి నిత్యత్వము చేర్చెను. జీవపు వాక్యం కాలములో నుండి నిత్యత్వము చేర్చెను. నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది. నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది. నీ అలలన్నీ తరంగములన్నీ, నీ అలలన్నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లి ప్రవహించెను. నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది. నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది. విషయంలోకి వెళ్దాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతున్నాం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును.
నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. అలాగే మరొక వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన 10:7 మనందరికీ తెలిసిన వాక్యమే. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. చాలండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మరొక పునరుద్ధాన దినములోనికి మీరు మమ్మల్ని తీసుకొచ్చారు ప్రభా. ఇంతవరకు నీ బిడ్డలు నాయన ఎంతో చక్కని పాటలు పాడి నాయన ఈ ఆరాధనలో నిన్ను స్తుతించారు నాయన. పరలోకము నుండి ఈ చిన్న వధువును నువ్వు త్రొంగి చూస్తున్నావని నేను నమ్ముచున్నాను ప్రభా. నాయన ఈ దినములలో ఏ వర్తమానం అవసరమో దాంతో మీరు మాతో మాట్లాడారు. ఎందుకంటే నాయన ఈ గడియ వర్తమానికుని పంపించి అవన్నీ మా కొరకు నాయన సిద్ధపరిచారు నాయన. ఈ సమయంలో వాటిలో నుండి కొన్నిటిని మేము తీసుకొని మా దినములకు మేము అన్వయించుకుంటూ మా కాలములో మేము ఎక్కడున్నామో మేము చూసుకోవటానికి అది అద్దము వలె మమ్మలను ప్రతిబింబింపచేస్తుంది. అందును బట్టి దేవా, మిమ్మల్ని రంగం మీదకి ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఈ దినమున భౌతిక శరీరములో ప్రవక్త లేడు కానీ ఆత్మీయముగా పరిశుద్ధాత్మ శక్తితో నాయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడవైన నీవు మా మధ్య ఉన్నందుకే నీకు వందనాలు ప్రభా. నాయన ఇదిగో ప్రభా, చదవబడిన వాక్యము నీది, ఆయా దినాల కొరకు నువ్వు బయలుపరిచావు. ఈ సమయంలో ఈ వాక్యము మాతో మాట్లాడటానికి నీవు సహాయం చేయండి. అల్పుడైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకో ప్రభా. కేవలం నీ నోటికి ఒక బోరగా మాత్రమే మమ్మలను వాడుకోనండి ప్రభా. తద్వారా నీ నామానికే మహిమ తెచ్చుకోండి. దినమంతా నీ సన్నిధి ఉంచుమని ఇక్కడ స్థానికంగా విలుచున్న నీ బిడలు, అలాగే దూర ప్రాంతములకు రికార్డ్ చేయబడి వెళ్చుండగా వారికి, ఫోన్ కాన్ఫరెన్స్ లో విలుచున్న బిడలకు అందరికీ నాయన ఏది అవసరమో వారి హృదయాలను ఎలాగైతే మీరు పట్టుకోవాలో ఆ విధంగా నీ వాక్కు చేత పట్టుకోండి. నీ కృపతో నింపి బలపరచుమని సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. పిల్లరా, మనము గత లేకపోతే పోయిన వారం మనం ధ్యానించిన అంశము దేవుని చిత్తము లేకుండా దేవునికి ఒక సేవ చేయ ప్రయత్నించుట. మళ్ళా గమనించండి, దేవుని చిత్తము లేకుండా దేవునికి సేవ చేయ ప్రయత్నించుట. హల్లెలూయా. కొన్ని విషయాలు పోయిన వారం మనం ధ్యానం చేశాం పిల్లరా. మరి రేపు సాయంకాలం మరి ఆత్మీయుడు వెళ్తున్నాను. ప్రభు చిత్తమైతే మరి బుధవారం రాకపోయినా శుక్రవారం మరలా ఒక అంశం కొరకు కూడుకోవాలని నేను ఆశపడుతున్నా. అదేం కాదు కానీ ప్రార్థన అంటే ఆ సాయంకాలం ఒక ప్రత్యేక ప్రార్థన చేయాలని నేను అనుకుంటున్నాను. మరి వీలు పడిన వారు సాయంకాల సమయంలో మనం కూడుకున్నాం. ఎందుకంటే మన లింగముంట్లు కానీ, తరుపాడు కానీ, ఇతరత్ర కానీ వాళ్ళన్ని చోట్లలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దామని అడిగారు. ఎవరెవరు వారు వారి స్థానాల్లో ఉన్నప్పటికీ మనం కూడా మన స్థానం నుండి కొన్ని అంశాల నిమిత్తమై మనం ప్రార్థన చేద్దామని ఆశిస్తున్నాం, ప్రభు చిత్తమైతే. అలాగే సెప్టెంబర్ 4 తరులపాడులో మరి తరులపాడు చర్చి కట్టి 7 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 4న ఒక ప్రత్యేక కూడిక ఉదయం సాయంకాలం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సంవత్సరం కూడా ఆ స్థానిక సంఘ కాపరి అనగా మన విలియం పాల్, అలాగే ఆ సంఘ పెద్దలు వాళ్ళందరూ కూడా మరి ఆశించినట్లుగా మరి రాయ్ మ్యాథ్యూస్ గారు ఆ దినము వాడబడతారు ఉదయం సాయంకాలం. ఆ తర్వాత వాళ్ళు గుంటూరు వెళ్తారు. కాబట్టి ఆ మీటింగ్ కోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే ఆగస్టు 15వ తారీఖున ఒక ప్రత్యేక కూడిక ఇక్కడ ఉంటది చెన్నైలో. సేవకులు కూడా వస్తారు. మరి పగలు సేవకులకు జరుగుద్ది, సాయంకాలం ఒక చిన్న కూడిక జరుగుద్ది. దానికోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే కొంతమంది బలహీనలు ఉన్నారు, వారి కోసం కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుని దయ వల్ల కొందరు మరి సంపూర్ణ స్వస్థత పొందారు, మరి కొందరు మరి చాలా వరకు వారికి ఉన్నటువంటి బలహీనతలు పోయాయి. సంపూర్ణ స్వస్థత కోసం ప్రార్థన చేయమన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి కొన్ని కుటుంబాల్లో దేవుడు మేలులు చేశారు. ఆ మేలును బట్టి కూడా మనం దేవుడిని స్తుతించి ఉన్నాం. దేవుని స్తోత్రం. సరే, మంచిది పిల్లరా, మరి అంశంలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మరలా మనం ఆదివారం మాత్రమే ఎక్కువ మందిగా కూడుకున్నాం కాబట్టి మీకు అది గుర్తుంటుంది. అంటే గ్రూపులో కూడా పెడుతున్నా కానీ ప్రత్యేకంగా చెప్తే అది మీకు మేలుకరంగా ఉంటుందని నేను భావిస్తూ చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, ఏది ఏమైనప్పటికీ ప్రభు దయ వల్ల ప్రస్తుతానికి ఇక్కడ మనం చిన్న ఆరాధన జరుపుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రభు రాకడ ఆలస్యం అయితే మనం మంచిగా ఇక ఎవరి ఒత్తిడి లేకుండా కూడా ఆరాధన చేయటానికి దేవుడు అనుకూలపరచాలని ప్రార్థన చేయండి. నేను కూడా ప్రార్థన చేస్తున్నా. విషయం ఏంటంటే దేవునికి అసాధ్యమైనది లేదండి. మనకున్నటువంటి ప్రతి సెంటర్లో కూడా మొట్టమొదట మనం చిన్న అద్దె గృహంలోనే ప్రారంభించాం. ఆకివీడు స్థలం ఉంది, కానీ ఇప్పుడున్న పొజిషన్లో వెస్ట్ గోదావరి అంటే మన ఆంధ్రాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని మందిరాలు కానీ ఏదైనా కానీ పెట్టడానికి అవకాశం లేదు. అయితే అది ఒక హౌస్ రూపంలోనే హౌస్ ప్రేయర్ కింద చిన్న షెడ్ వేసి ఆకివీడులో కూడా, అంటే ఆకివీడు అంటే ఆకివీడు కాదు, మనకున్నటువంటి ఈ ఐవేవనం ఆ ప్రాంతంలో. కాబట్టి అంటే జగనన్న కాలనీలకి దగ్గరే అక్కడ కూడా ఏదో చేయాలి. ఎందుకంటే మనకి ఏది ఉన్నా కూడా సాతానుగాడు ఎక్కడో చోట అడ్డు పెడుతున్నాడు కనుక మనం చేయలేకపోతున్నాం. బట్ ఒకటి, మనం ఎన్ని నిర్మాణాలు ఎన్ని కడుతున్నామని కాదు, అక్కడ మందిరాలలో లేకపోతే ఏదో స్థలాలలో దేవుడు ఉంటాడు, కానీ అక్కడ మనం కేవలం స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించటానికి తప్ప పెద్ద పెద్ద భవనాలు కట్టడానికి అయితే కాదు. ఆమె అలాగే లింగముంట్లలో కూడా మొన్న ప్లాన్ వేశారు, వచ్చి మన వాళ్ళంతా సర్వే కూడా చేశారు. అయితే జరిగింది ఏంటంటే ఒకేసారి ఆ అమౌంట్ సమకూర్చడం అనేది చాలా కష్టంగా ఉంది. విశ్వాసుల అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఇవ్వటం అనేది కొద్ది కష్టంగా ఉన్నది. మనకి ఎలాంటి విదేశీ సహాయాలు మనకు లేవు, ఉండవు కూడా. కానీ విశ్వాసం మీదే ప్రభు కార్యాలు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. సో విషయం ఏంటంటే అక్కడ ఒక పర్సనల్ లోన్ కింద దానం గారు కొంత అప్లై చేశారు. దాని మీద వచ్చిన అమౌంట్తో అంటే అక్కడ స్థానిక సంఘ కాపరి ప్రజలందరూ కూడా దాన్ని మేము పే చేస్తామన్నారు. ఆ విధంగా ఆ మందిరంలో, అంటే ఆల్రెడీ మందిరం ఉంది కానీ దానిపైన కింద సరిపోవట్లేదు కాబట్టి పైన పూర్తిగా ఆ పోర్టికో అక్కడ వరకు కూడా దాన్ని పెంచి ముందు కూడా 2 పిల్లర్లు వేసి పెంచి అది నిర్మాణం చేస్తున్నారు. పనులు స్టార్ట్ అవుతాయి. కొంత అయింది, ఇంకా చేస్తున్నారు, మరి పడగొట్టాలి అన్ని. కాబట్టి దానికోసం కూడా ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే జనవరి నెలలో అది ప్రారంభించడం జరుగుద్ది. కొంత ఫెసిలిటీ. రెండోది ఏంటంటే ఇప్పుడు టౌన్లో మనకి చాలా ఇబ్బంది. లింగంగుంటలో విశాలమైన ప్రాంగణం ఉంది, ఆ చుట్టూ స్థలం ఉంది. ఈసారి అక్కడ ఏదైనా మీటింగ్ జరిగితే ఎవరు వచ్చినా కూడా ఉండటానికి కూడా
అక్కడ బాత్రూమ్లు కానీ అవి కానీ ఫెసిలిటీతో ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే పల్లెటూరులో ఉన్నంత ప్రశాంతత ఎక్కడా లేదు. ఇప్పుడు ఎక్కడ ప్రేయర్ పెట్టుకోవాలన్నా టౌన్స్ లో కష్టమే, ఐకులూరులో కష్టమే, తర్లుపాడులో కష్టమే, అది కూడా మండల పరిధిలో ఉంది. కానీ కొంచెం మనం ఎంతగా దేవుణ్ణి ఆరాధన చేసుకున్నా, ఎంతగా ధ్యానించినా, ఎన్ని మీటింగ్స్ మంచిగా జరిగినా అది మాత్రం మనకి కొంచెం మరుగుగా ఉంది, ఇబ్బంది లేకుండా ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుచేత లింగగుంట్ల మందిరం కోసం కూడా ప్రార్థించాయి. అలాగే హోస్పేట కూడా మరి ప్రతాప్ వాళ్ళ తండ్రి గారు కూడా ఒక మాట అన్నారు, వారికి వేరే ఇంటి స్థలం వస్తుంది, ఆ పాత ఇంటి మీద ఆ పైన నాకు అంటే వాళ్ళిద్దరిది అన్నదమ్ముల వాట అయితే కాపర్ అయినటువంటి ప్రతాప్ ఏమన్నాడంటే, నాకు సపరేట్ ఇల్లు నేను ఉంటాను ప్రస్తుతానికి అద్దెకి, నాకు వచ్చిన వాటాలో చిన్న మందిరాన్ని ఒక షెడ్ ఏర్పాటు చేసుకున్నామని చెప్తున్నారు. వారి కోసం కూడా ప్రార్థించేది. పిల్లరా, ఇక్కడ ఏదో మనం కట్టడాలు అనే కాదు, కానీ కొంచెం వధువు ఎక్కడైతే ఉందో అక్కడికి వాక్యాన్ని తీసుకొని వెళ్ళటం. దేవుని స్తోత్రం. కాబట్టి అక్కడ వధువును పట్టుకోవటానికి, లేకపోతే వధువుకి వర్తమానాన్ని పరిచయం చేయటానికి దేవుడు తెరిచినటువంటి ఆ ద్వారాలను మనము వినియోగపరుచుకుంటున్నాము. ఆమేన్. కాబట్టి ఏదేమైనా దేవుడు తన పరిధిలో తన పని చేసుకుంటూ వెళ్తున్నాడు. రేపు రాకడైనా పర్వాలేదు, ప్రవక్త చెప్పాడు ఈ రోజు చేయాల్సిన పని ఈ రోజు చేయాలి. కాబట్టి మనం ఏ పనులు ఆపుకోవటానికి వీల్లేదు, ఆపుకొని ఉండుట కూడా సరైన పద్ధతి కాదు. కానీ ఒక విషయం ఏంటంటే, దేవుని రాకడ వరకు మన పని అయితే మనం చేసుకుంటా వెళ్తాం. ఆయన వచ్చినప్పుడు ఆయన దాన్ని సంపూర్తి చేస్తాడు, మనం ఆయనతో ఉంటాం. ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం ఏం కడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఆ దేవుని వాక్యాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలో ఆ స్థలానికి తీసుకెళ్ళటానికి దేవుడు కృప చూపుతున్నాడు. కాబట్టి ఇండియా దేశంలో పలు స్థలాల్లో, పలు రాష్ట్రాల్లో దేవుడు ఈ చిన్న పరిచర్యను వ్యాపింపజేస్తున్నాడు. ఇక్కడ ఏదో స్థాపించాలి, ఏదో వ్యాప్తి చేయాలి, ఏదో చెందాలని కాదు, కానీ ఆయన ప్లాన్ లో, ఆయన ప్రణాళికలో ఎక్కడైతే ఏదైతే ముందుగా ఆయన నిర్ణయించాడో అక్కడికి మనం వెళ్తున్నాం, అంతే. ఆమేన్. అంత మాత్రమే కాదు, మనం ఇతరుల మేరలలోకి వెళ్ళట్లేదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరి సేవను మనదైనట్టుగా కూడా మనం చేయట్లా. హైదరాబాద్ విషయంలో కూడా అది కూడా మీకు తెలియచేయాలి. హైదరాబాద్ లో ఈ మధ్య ఎందుకంటే చాలా మంది మా సహోదరులు వీడియో చూస్తారు, సేవకులు కూడా, అందుకని వారికి కూడా తెలియాలని చెప్తున్నా. హైదరాబాద్ లో మేము వెళ్ళి అక్కడ పరిచర్య చేయాలని అడగలేదు, అంతేనా? విజయ్ కుమార్ గారి పరిచర్యకి ఆయనదే పరిచర్య, ఆయన భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అయితే జస్ట్ హెల్పింగ్, అంటే ప్రతి ఆదివారము ఎవరో ఒకరిని మనం పంపాలి కనుక, పంపమని మనల్ని అడిగారు కనుక మనం పంపుతున్నాం. అంతేగాని మేము వస్తామని కానీ, మేమేదో చేస్తామని కానీ వారిని అడగలేదు. ఆ సహోదరి, మేము ఒక 2 సార్లు అక్కడికి వెళ్ళాం, సోదరుడు 2 సార్లు మన మధ్యకు వచ్చాడండి. ఆమేన్. కాబట్టి పిల్లరా, 2 సార్లు వారు వచ్చారు, మన దగ్గరకు వచ్చారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అదే పరిచయం, అందుకంటే పెద్ద పరిచయాలు ఏమీ లేవు. అయినప్పటికీ వారికి ఎందుకు అనిపించిందో నాకు తెలీదు, చనిపోయినప్పుడు మనం పలకరించాము, అంటే మన వాళ్ళని పంపించి వాళ్ళకి ఇలా మేము ప్రార్థన చేస్తున్నాము, ధైర్యంగా ఉండమని ధైర్యపరచడానికి కొన్ని విషయాలు మనం చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి గమనించాలి, వారు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఎందుకంటే విజయ్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా మరి మన పరిచర్యను గురించి చెప్పాడంట ఆమెకి. కాబట్టి ఆయన ఏది ఆశించడు. కొన్ని మందిరాలు అక్కడ కట్టబడ్డాయి, అక్కడన్నీ దైవ సేవకులను పెట్టి ఆయన దేవుడు ఎక్కడికి పంపిస్తా ఉంటే అటువైపు వెళ్తా ఉంటాడు. నాకు ఆ పరిచర్య నచ్చింది అని విజయ్ కుమార్ పాస్టర్ గారు అన్నారంట తన భార్యతో. అన్నప్పుడు వారు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తెలియపరిచిన రీతిన కొద్ది కాలం వాళ్ళు, నేను చెప్పాను మీకు సమీపంలో ఎవరైనా ఉంటే పిలుచుకోండి, ఎవరు
సేవకులు మీతో మాట్లాడితే వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి మీరు దేవుని పని అయితే కొనసాగనివ్వండి, మీకోసం మా సంఘాలన్నీ ప్రార్థన చేస్తాయని చెప్పాను నేను. కానీ ఆ సిస్టర్ ఏమన్నారంటే, లేదండి మీ ద్వారా ఎవరినైనా పంపించండి అన్నప్పుడు, మరి మన మధ్య సేవలో మరి జాబ్ చేసుకుంటూ ఒక లెక్చరర్గా, హెచ్ఓడిగా కళాశాలలో జాబ్ చేస్తూ సువార్తలో మనకు ఉపయోగపడుతున్న సహోదరులు మరి వెంకటరత్నం అనేటటువంటి నానిని మరి అక్కడికి పంపుచున్నాం. నేను అన్నాను, ఆ బ్రదర్ వస్తారు, మీకు వాక్యము అనుకూలంగా ఉంటే, మీకు అనుకూలం అని కాదు కానీ మీ హృదయానికి సాటిస్ఫైడ్గా ఉంటే ఆ అబ్బాయిని మీరు వాడుకోండి. అలా కాదు అనుకుంటే ఇంకొకరిని ఎవరైనా మేము సేవకుల్లో పంపిస్తూ ఉంటాము అని చెప్పామండి. దేవుని స్తోత్రం. అయితే వారు అన్నారు, మాకు ఈ సహోదరుని పంపండి కొద్ది కాలం అని చెప్పినప్పుడు సరే అని ఒప్పుకోవడం జరిగింది. అంతేగాని మనకి సేవే మనకి తెమలదు. మన దగ్గర ఉన్న వాటి దగ్గరికే మనం వెళ్ళటానికి నాకు సమయమే ఉండదు. అలాంటిది వేరొకరిది కూడా మనం తీసుకొని నడిపించడం అంటే మనకు సాధ్యమయ్యే పని కాదు. అయినప్పటికీ ఇది వాళ్ళకి సహాయకారంగా ఉండటానికే తప్ప వేరొకటి కాదు. ఆమేన్. సరే, మంచిది, మనం ముందుకెళ్ళిపోదాం. ప్రియులారా, ఈ దినమున మనకివ్వబడిన వర్తమానం మలాకి 4:5 మనందరికీ సుపరిచితం. ప్రకటన 10:7 ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి 7వ నక్షత్రము. ఆమేన్. 7th angel, the message of 7th angel. ఆమేన్. కాబట్టి మలాకి 4:5లో మనకు తెలిసినటువంటి విధానంలో, నేను ఇదంతా కూడా అంతకుముందు వీడియోలు కొన్ని దేవుని వాక్యమును మనం వీడియో రూపంలో విడుదల చేసాం. విలియం బ్రెన్హామ్ గారి లైఫ్ స్టోరీ కొన్ని భాగాలుగా ఇచ్చాం. అందులో ఉంది. అంటే నేను అనేది ఎవరికంటే, ఈ వీడియో ఎవరికన్నా చూస్తే మీరు అవన్నీ చూడాలనుకుంటే ముందుకెళ్ళి చూడండి, అందులో ఉన్నాయి. కాబట్టి ఆ ప్రవక్త 5 రకాల 5 సార్లు ఏలియా ఎలా రావలసి ఉన్నదో అదంతా కూడా నేను చెప్పాను. కాబట్టి మరలా మనం మాట్లాడుకోవడానికి టైం లేదు. సో ప్రియులారా, ఇంకోటి ఏంటంటే, ఈ మలాకి 4:5లో ప్రపంచమంతటిని గురించి మాట్లాడుతున్నారు. భయంకరమైన మహాదినము, ప్రపంచవ్యాప్తంగా ఈ భూమి మీద జరిగే కార్యమును గురించి అక్కడ మాట్లాడుతూ, ఆ భయంకరమైన మహాదినము రాకమునుకు నా ప్రవక్త అయిన ఏలియాను మీ వద్దకు పంపుతాను. ఆయన మాట మీరు వినాలి, వినకపోతే అక్కడ జరగాల్సిన నష్టం జరుగుద్ది అన్నట్టుగా అక్కడ అర్థం మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఏది ఏమైనా దేవుడు మనకి బైబిల్లో చూస్తే, దేవుడు తన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏ కార్యము చేయడు. పట్టణంలో ఉపద్రవమైన మరి అది ఏదైనా దేవుడు ముందుగా తన ప్రవక్తలకే బయలుపరుస్తాడు. వాక్యం ఎల్లప్పుడు ఎక్కడికి వస్తుంది? ప్రవక్తల దగ్గరికి వస్తుంది. ఇప్పుడు అన్యజనులలో ఉన్న వధువును, మీకు అర్థమైందా? వధువు కొరకు సమాచారం ఇవ్వాలంటే ఆమె ఏం చేయాలా? ప్రవక్త ఉండాలి. అక్కడ ప్రవక్త లేకపోతే ప్రవక్త లేకపోతే అక్కడ హెచ్చరిక చేసేటటువంటి వారు ఉండరు. దేవుడు ఏ కార్యం చేయాలన్నా దేవుడు అక్కడ ఒక ప్రవక్తను పెట్టాలి. కాబట్టి ప్రతి కాలంలో కూడా, యూదులలో కూడా తమ కాలంలో దేవుడు పంపిన ప్రవక్తల స్వరాలు వారు నమ్మల. హల్లెలూయా, నా మాట విన్నారా? అలాగే ఎందుకు దేవుడు ఆనాడు ఇజ్రాయేలు తన ప్రజగా, లేకపోతే దేవుడు తన ప్రజగా ఎవరినైతే ఎన్నుకున్నాడో వారు త్రోవ తప్పిపోతున్నప్పుడు, ఆమేన్, దేవుడు తన ప్రవక్తలను తన ఆత్మతో నింపి వాక్కునిచ్చి పంపించాడు. గ్లోరీ, నా మాట అర్థమవుతుందా? అయితే ఇక్కడ వధువు ఉంది. ఈరోజు దేవుడు ఏ వధువు కోసం అయితే సమస్తాన్ని ముందుగా నిర్ణయించాడో ఆ వధువు ఈరోజు అన్యజనుల్లో ఉన్నప్పుడు, దేవుని స్తోత్రం, ఇప్పుడు అన్యజనుల్లో ఒక ప్రవక్తను బైబిల్లో
యోహాన్ని పంపుతానని అనలేదే, బాప్తిజం ఇచ్చి యోహాన్ అనలేదే, అరణ్యములో కేకవేయు ఒక శబ్దం. ఈరోజు ఏమంటున్నారు? విలియం మరియన్ బ్రెన్హామ్ అనే ఒక వ్యక్తిని గూర్చి బైబిల్లో రాసిందా? నేనంటున్నాను, యోహాను గురించి రాసిందా? మెస్సియా అన్నాడు తప్ప ఆ పాత నిబంధనలో యేసు అని రాసిందా? లేదే. అంటే ఆయన దానిని మరుగుగా ఉంచాడు. ఆ వాక్కును వారి ద్వారా ఆయన మాట్లాడాడు. వారి క్రియలను బట్టి, వారు ఫలములను బట్టి వారు ఎవరు అని మనం కనుగొంటున్నాము. అది లేఖనముతో సరిపోల్చబడినప్పుడు అది లేఖనముతో కలిసి ఉంటది. దేవుని స్తోత్రం. లేఖనాలను ఊహించుకోవలసిన పని లేదు. అయితే ఎవరు నమ్మినా నమ్మకపోయినా వధువు ఈ గడియ వర్తమానాన్ని స్వీకరిస్తుంది. అందుకని ఇప్పుడు నేను వస్తా ఉన్నా, ఇదివరకు నేను ఫస్ట్ లో ఈ సిఆర్పి వచ్చినప్పుడు 2004 అనుకుంటా, అంతేనా? కాదు అంతేనా? 2004, 2005 అంతే. కాబట్టి కూడా అంటే ఒక 20 సంవత్సరాల కిందట, అంతేనా? 24 సంవత్సరాల కిందట నేను ఇక్కడికి అప్పుడు మా ఇక్కడ IAF లో ఉన్నాను, ఐజాక్ గారు. అప్పుడు సన్నీ చిన్నపిల్లవాడు, సన్నీ పిల్లరా మీరు గమనిస్తే అప్పుడు నేను 97లో రక్షణ పొందిన తర్వాత సిఆర్పిలో ఒక చిన్న చర్చి ఉంటే అక్కడ వాక్యం చెప్పడానికి వచ్చాను. నేను వాక్యం చెప్పడం అంటే ఆ దినాన అక్కడ సేవకుడు లేడు, నన్ను మాట్లాడమన్నారు. కాబట్టి నాకంత అనుభవం లేకపోయినా నాకు తెలిసినంత వరకు వాక్యం చెప్పాను. అప్పుడు ఇన్ని చర్చెస్ ఈ ఆవిల్లో ముత్తాపూడిపేటలో అటు ఇటు ఎన్నో ఉన్నాయి, కానీ ఇక్కడ ఈ సిఆర్పిలో లేవండి. విన్నారా? అయితే అక్కడ రోడ్డు పైన అప్పుడు కూడా అది కూడా ఎడారిగా ఉండేది. ఆ కేరళ నుంచి వచ్చినటువంటి ఆయన ఆ చర్చ్ ఒకటి ఉండేది, అది పేరు నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు చూస్తే ఇదంతా కూడా ఇల్లులు వ్యాపించాయి, ప్రజలు వ్యాపించారు. ఇది చెరువు, ఎంత దూరం అసలు ఖాళీయే లేదు, అసలు ఇల్లులే లేవండి, అంత ఖాళీ ప్రదేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం విన్నారా, ఇప్పుడు చూస్తే ఎటు చూసినా చర్చెస్, పెంతెకోస్తు అదో ఇదో ఏదో ఒకటి చర్చెస్ ఉన్నాయి. నాకు అనిపించింది ఇన్ని చర్చీలు అయిన తర్వాత ఇక్కడ వర్తమానం అంటే ఈ గడియ వర్తమానానికి సంబంధించిన ఒక పరిచర్య ఉన్నదా అని చూస్తే ఇక్కడ లేదు. తిరుమల వాయిల్లో ఉంది, హౌసింగ్ బోర్డు కొంచెం దూరం ఏదో ఊర్లో ఉంది, జీవా దగ్గర పులియంతోపులో పిలుపు గారిది ఉంది, ఆ పైన పెరంబూరు దగ్గర ఐజక్ వసంత్ కుమార్ గారి దగ్గర ఉంది, వారిది ఉంది, ఎగ్మోర్లో కొందరిది ఉంది, ఇక్కడ తామ్రంలో మన ఆయన పేరు జేమ్స్ గారిది ఉంది. ఎస్, కాబట్టి ఇలాగన కొన్ని ఇప్పుడు ఉన్నాయి. ఎంతమంది ఉండగా మనం ఎందుకు అని అంటే నాకు తెలియదు. ఎక్కడ కూడా దేవుడు తన వధువు నశించుట ఆయన కోరుకోడండి. కాబట్టి ఎవరిని ఎక్కడికి పంపాలో అక్కడ పంపుతాడు. ఇక్కడ ఏదో సేవ విస్తరింప చేయాలని కాదు, కానీ వధువును సిద్ధపరచుట అనేటటువంటి చిన్న దేవుడు మనకి ఇచ్చిన ఒక చిన్న విషయాన్ని ఇక్కడ మనం తీసుకొని వచ్చాం అంతే. దేవుని స్తోత్రం. కాబట్టి నా విషయానికి వస్తే ఎక్కడ వాక్యము, ఎక్కడ వధువుకి ఈ వర్తమానం అవసరమో అక్కడికి దేవుడే పంపిస్తా ఉంటాడు. కాబట్టి ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క విధంగా వాడుకుంటాడు. పోయినసారి చెప్పాను. ఇప్పుడు మోషే చేసేది మోషే చేయాలి, మోషేది యేసుప్రభు చేయటానికి లేదు. యేసుప్రభు చేసింది అపోస్తులు ఏ కాలానికి ఆ కాలానికి తగినట్టుగానే ఆ పరిచర్య ఉంటే కరెక్ట్ గా ఉంటది. మోషే వెళ్ళి నోవాహులాగా వాడ కట్టడానికి వీల్లేదు, లేకపోతే గతంలో వాళ్ళు ఏదో చేసినట్టుగా మనం ఇక్కడ చేయటానికి వీల్లేదు. మన ద్వారా దేవుడు ఏదైతే చేయాలని ముందుగా నిర్ణయించాడో అది చేయటానికి దేవుడు మనల్ని పంపాడు అంతే. ఏది పెట్టి దేవుడు మనల్ని ఇక్కడ పంపాడో అది మాత్రమే మనం ఇక్కడ
చేయాలి, అంతకు మించి ఎక్కువ తక్కువ ఏమీ లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ ప్రవక్త అంటాడు, ఇర్మియాను గురించి మనం చూసినప్పుడు ఇర్మియా, హనన్యా. నా మాట విన్నారా? ఇదంతా వివరించాలని కాదు, కానీ ఒక నిజ ప్రవక్త ఉంటే అబద్ధ ప్రవక్తలు కూడా ఉంటారు. ఇప్పుడు ప్రజలు ఎవరిని నమ్ముతారు? మెజారిటీ పీపుల్. ఎవరు నమ్ముతారు? మెజారిటీ పీపుల్ ఏదైతే నమ్ముతారో దాని వైపుగా ప్రజలు తిరిగిపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంశం ఏంటంటే, దేవుని చిత్తం లేకుండా, దేవుని పిలుపు లేకుండా, నేను చూశాను వర్తమానంలో కూడా చాలా మంది మందిరాలను ఏర్పాటు చేసుకొని, ఏమే నా మాట విన్నారా, ప్రజలను పెంచుకొని వారి జీవితాల్లో మార్పు వచ్చిందో లేదో వాళ్ళకి అనవసరం, వాళ్ళ బ్రతుకులో మార్పు వచ్చిందో లేదో వాళ్ళకి అనవసరం. ఏదో ఒక రకమైన ఒక ఆకర్షణ అంటే సాతాను కనపరిచే ఉద్రేకాలు, ఈ ఆకర్షణలను ప్రజలకు చూపించి ప్రజలను ఆలయాలకు రప్పించి వాళ్లను నింపి వాళ్ళ ద్వారా జీవనం సాగించాలనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆమేన్. చాలా మంది మన పరిచర్య స్థలాలకు మన లింగముట్లో వెళ్తే, అప్పుడప్పుడన్నా రండయ్యా, తల్లుబాడులు అప్పుడప్పుడన్నా రండయ్యా, ఇంకొకరు అప్పుడప్పుడన్నా రండయ్యా, కర్ణాటకలో అప్పుడప్పుడన్నా రండయ్యా, కనీసం నెలకు 2-3 సార్లు అన్నా రండయ్యా. ఆ చెన్నైలో మీరు ఎందుకు అంత పోరాడుతున్నారు? అంత అవసరం ఏంటి? అద్దెకు తీసుకొని అక్కడ ఇక్కడ పెట్టడం ఏంటి? అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవటం ఏంటి అని అంటే, దేవుడు నాకు ఏది సెలవిచ్చాడో నేను అది చేస్తున్నాను. కాబట్టి నిజమే, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది జనాలు ఉంటారు, ఎక్కువ మంది ప్రజలు వస్తారు, ఎక్కువ మంది కూడుకోగలుగుతారు. చెప్పడానికి మానసికంగా ఇంతమంది ప్రజలు ఉన్నప్పుడు చాలా బాగుంటుంది అనిపించవచ్చు, కానీ దేవునికి ఇష్టం లేకపోతే అది కూడా మంచిది కాదు. ఇప్పుడు దేవుడు కోరుకున్న ఆ చిన్న మందకి వాక్యం చెప్పడం అనేటటువంటిది గొప్ప దీవెనకరము. దేవుని ప్రజలైన వారు, ప్రవక్తలు ఆయన మాట విన్నారు, అపోస్తులు ఆయన మాట విన్నారు. ఈ 5 రకాల పరిచర్యల్లో ఉన్నవారు కూడా ఆయన మాట వినాలి. కాపరులైన, ఉపదేశకులైన, సువార్థికులైన, ఉపదేశకులైన, వినరా, అపోస్తులైన, ప్రవక్తలైన, ఎవరైనా సరే దేవుని మాట వినాలి. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనం చూస్తే ఈ అబద్ధ ప్రవక్తలు వారు చెప్పినవి, ప్రవక్త అంటాడు, వారు చెప్పినవి జరగవని కాదు, నిజమైన వారి మీద ఆమేన్, అబద్ధికులైన అనగా తప్పుడు మార్గమున పరిగెత్తు వారి మీద కూడా అభిషేకం ఉన్నది. కాబట్టి వారు అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు, మహత్కార్యాలు చేశారు, ఇప్పటికీ కూడా ప్రజలని రాబడతా ఉన్నారు. వినరా, ఓరల్ రాబర్ట్ కానీ, ఆ తర్వాత కాలంలో దక్షిణ కొరియాలో వచ్చిన పాల్ యాంగ్చో కానీ, ఆ తర్వాత బాంకే గారు కానీ, కొంతమంది బిల్లీ గ్రహం గారు, అంటే ఒక గాస్పెల్, దాని ఏమంటారు, ఒక మెథడిస్ట్ పద్ధతిలో వాళ్ళు వెళ్ళారు. పెంతెకోస్తు పద్ధతిలో ఒకళ్ళు వెళ్ళారు. పెంతెకోస్తు పద్ధతిలో పాటలు పాడటం, చక్కని సంగీతాలు వాయించటం, ప్రజలను ఉర్రూతులోగించడం, స్వస్థతలు చేయటం, ఇవన్నీ కూడా అదొక వెర్షన్. ఆ మెథడిస్టులు ఉంటారు, వాళ్ళు ఆ తీయని మాటలు చెప్పి చాలా చక్కగా వాడబడతా ఉంటారు. నేను అంటాను, వాళ్ళు చెడ్డవారని నేను అంటలా, ప్రవక్త అంటున్నాడు వారు చెడ్డవారని నేను అంటలా, వాళ్ళు నమ్రత గలవారే, మంచివారే. విన్నారా, వాళ్ళకి దొరికిన దాంట్లో వాళ్ళు చేస్తున్నారు, కానీ వారు తప్పుడు త్రోవన వెళ్తున్నారు. ఆ దినమునకు ఇయ్యబడిన వాక్యాన్ని అంగీకరించకుండా వారు తప్పిపోతున్నారు అన్నాడండి ప్రవక్త. నా మాట అర్థం చేసుకోవాలి. ఎలాగంటే, ఆనాడు రంగం మీద ప్రభు అయిన యేసుక్రీస్తు మెస్సియాగా ఉన్నాడు. గ్లోరీ. ఆయన మెస్సియాగా ఉన్నప్పుడు, దేవునికి స్తోత్రం, నా మాట అర్థమవుతుందా? ఆయన రంగం మీద ఉన్నప్పుడు, ఆ మెస్సియా తన కాలంలో వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా?
హల్లెలూయా. వారు అన్నారు, మోషే వచ్చినప్పుడేమో మోషేని అంగీకరించని ఈ ప్రజలు ఆ కాలంలో మెస్సియా రంగం మీదకు వచ్చిన దినాలు, అంటే ఆయన ఏ టైంలో రావాలో ఆ టైంలో వచ్చాడు. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? అమ్మా విన్నారా? ఏ టైంలో రావాలో ఆ టైంలో ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము మోషే శిష్యులమా. హల్లెలూయా. అంటే ఆ గడియ వర్తమానాన్ని వాళ్ళకి అంగీకరించడానికి మనస్సు ఒప్పలేదు. నోవాహు కాలంలో నోవాహుని అంగీకరించారా? కాబట్టి అక్కడ ఒక నిజ ప్రవక్త ఉన్నాడు. ఆ నిజ ప్రవక్త ఇర్మియా. ప్రియరా, వాళ్ళు ఏమంటున్నారు? ఇర్మియా ఎలా చెప్తున్నాడు? మీరు వెళ్ళి ఆ నెబుకద్నెజరుకి లోబడండి అని బోధిస్తాడండి. మనము మన పోరాటం మనం చేద్దాం, మన యుద్ధాలు మనం చేద్దాం, మన రాజ్యం మన భూభాగం కోసం మనం పోరాడదాం, దాన్ని వెళ్ళి మనం తెచ్చుకుందాం మళ్ళా అని అంటే నిజ ప్రవక్త అంటాడు, మీరు కనుక తెచ్చుకుంటే మీ రాజు పట్టబడతాడు, మీ ప్రజలు పట్టబడతారు. అంతేనా? దేవుని మందిరము దహించబడుతుంది, మీరందరూ చెరపట్టబడతారని ప్రవక్త అయిన ఇర్మియా చెప్తుంటే ఆనాటి అబద్ధ ప్రవక్తలు కూడా లేఖనాలే చూపించి, వాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్నే చూపించి, వారు కూడా దేవుని వాక్యాన్నే చూపించి ప్రజలను గందరగోళానికి గురి చేశారు. ఒక నిజ ప్రవక్త రంగం మీద ఉంటే అబద్ధము కూడా రంగం మీద అధికంగా ఉంటుందండి. కాబట్టి మీరు ఎలా నమ్మారో నాకైతే తెలియదు, కానీ దేవుని ప్రణాళికలో ఉన్నారని నేను నమ్ముతున్నా. ప్రజలని అద్భుతాల ద్వారా, సూచక్రియల ద్వారా, లేకపోతే ఏమంటారు, అది ఒక తీయనైన మధురానుభూతి కలిగించేటటువంటి ఏవో కార్యక్రమాల ద్వారా, చక్కని సంగీతాల ద్వారా, భౌతిక ఆకర్షణల ద్వారా ఏదో చేయాలంటే అది చాలా సులువైన మార్గం అండి. నా మాట విన్నారా? కానీ ఉన్నది ఉన్నట్టుగా బోధించాలంటే అది కష్టతరమైన మార్గం అండి. ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే ఆ సేవకుడు ఆ ప్రజలకు ఏమైపోతాడో తెలుసా? శత్రువు అయిపోతాడు. అప్పుడప్పుడు నాకే భయం వేస్తుంది. ఇప్పుడు మీకు ఘాటుగా వాక్యం చెప్పాను అనుకో, మీ ఇంటికి నేను వచ్చాను అనుకో, పాలు ఎత్తారో పాయిజన్ ఎత్తారో భయం కాదంటారా? మామూలుగా చెప్తున్నానండి. అంటే ఘాటుగా ఒక వ్యక్తిని తప్పు అని ఖండించామనుకోండి, ప్రవక్తలు చనిపోలేదా? చంపేయలేదా? ఎవరు పట్టించారు ప్రవక్తల్ని? ఎందుకు పట్టించారు? నా మాట అర్థం కావట్లే మీకు. ఎందుకని? శత్రువు ఉన్నాడు లోకంలో. వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే, ఇప్పుడు రమేష్ ఎస్ అంటున్నాడు, కానీ ఘాటుగా తనకున్నటువంటి ప్రతి దాన్ని కనుక నేను ఖండిస్తే, టీయా నాకు తెలీదు, పాలా నాకు తెలీదు, ఏది నాకు తెలీదు, ఎక్కడున్నాడు రమేష్ అంటే బస్ స్టాండ్ లో పడుకున్నాడు. ఎందుకు పడుకున్నాడు అంటే రాత్రి మీరు వాక్యంలో తిట్టారని ఏం చేశాడు? పిల్లల ఇది చిన్న స్థాయి కాబట్టి అలక, పెద్ద స్థాయి కాబట్టి రివెంజ్. నా మాట అర్థం కాలేదా? అంటే యేసు ప్రభుని సిలువకి ఎందుకు అప్పగించారు? అబద్ధాలు చెప్పాడనా? వాళ్ళందరూ స్వస్థపరచలేదా? అనేక అద్భుత కార్యాలు, సూచక కార్యాలు చేయలేదా? ఆయన ఈ ప్రపంచంలో ఆయన చరిత్ర తెలియని వారు ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. కొంతమంది అంటాడు, ఒక అతడు ఎవరు ఏమంటారు, పండితుడు అంట. ఏంటి? అతడు పాండిత్యం ఎరిగిన వాడంట. అతడు ఏమంటున్నాడు తెలుసా? అసలు యేసు ప్రభు అనేది ఒక క్యారెక్టర్. యేసు ప్రభు అనేది క్యారెక్టర్ అంట. అది బైబిల్ అనే నల్ల పుస్తకంలో రాశారంట. అది క్యారెక్టర్ అయితే కోట్లాది ప్రజలు ఇజ్రాయెల్ దేశంలో వెళ్ళి ఆయన నివసించిన స్థలాల్ని, ఆయన దాటిన ఏమంటారు సరస్సుల్ని, ఆయనను సమాధి చేసిన ఆ స్థలాల్ని, ఆయన సిలువేసిన ఆ ప్రాదేశిక కట్టడాలు అన్ని రుజువులుగా ఉన్నాయి. రోజు సృష్టించారా యేసు ప్రభుని? నువ్వెవడవరా బాబు? నువ్వు ఉన్న అన్ని నువ్వు సృష్టించుకొని కథలు చదివి కథల పుస్తకాలు ప్రజలకు నువ్వు బోధించవచ్చు. కానీ నేను అనేది ఏంటంటే, సరే
నువ్వు నమ్మించుకుంటే నమ్మించుకో, పక్కవాని జోలికి రాకూడదు. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య ఉన్నామంటే ఒకసారి ఆలోచించే. ఈ మధ్య ప్రవీణ్ పగడాల అనే ఒక ఆయన కొంచెం తగ్గిందిలే సోషల్ మీడియాలో, లేకపోతే ఒక కాలం అంతా పిచ్చగా ఉన్నారు క్రైస్తవులు, పిచ్చి పట్టిన వాళ్ళలాగా ఉన్నారు. ఎలా ఉన్నారు? ప్రభుత్వాలేమో ఆయన తాగి చనిపోయాడని మొత్తం మీద డిక్లేర్ చేసి, క్రైస్తవులేమో నో తాగలేదు అని యుద్ధాలు చేసాయి. లోకం గెలిచిందా లేకపోతే వీళ్ళు గెలిచారా? లోకాధికారి గెలిచాడా? వీళ్ళు గెలిచారా? మరి వీళ్ళు గెలిస్తే యేసుప్రభుని సిలువ కూడా వేసి ఉండరు. ఆయన ఆ పని కోసమే వచ్చాడు. కాబట్టి ఆయన మంచోడో చెడ్డోడో నాకు అనవసరం. అంటే ఈ ప్రవీణ్ అనే ఆయన మంచోడో చెడ్డోడో మనకు తెలియదు. అయితే ఒక్క విషయం మాత్రం చెప్తాను. ఆయన ఎడల ప్రభావితమైనటువంటి వర్తమానం వాళ్ళు కూడా ఏమన్నారు తెలుసా? ఆయన ఒకటి అన్నాడు, విలియం మరియన్ బ్రెన్హామ్ అనేటటువంటి ఒక వ్యక్తి, వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయండి, మాట్లాడండి, కానీ వారు క్రైస్తవులు కారు అని నేను డిక్లేర్ చేశాడు. ఈయన కూడా ఒక ప్రవక్తే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. మరి ఫేమస్ అయ్యాడు కదా. అంటే ఒక నిజమైన ప్రవక్తను మరో ప్రవక్త ఏమన్నాడు? అతడు ప్రవక్త కాదు, పోనీ అతడు కూడా ఒక పండితుడే, అన్యజనులలో పండితుడైన వాడు, నల్ల పుస్తకంలో యేసుక్రీస్తు అనేది ఒక క్యారెక్టర్. అంటే ఇదే బైబిల్ చదివినటువంటి వ్యక్తి, నా పాయింట్ అదే, ఇదే బైబిల్ చదివినటువంటి వ్యక్తి ఆమె నా మాట విన్నారా? మరి విలియం బ్రెన్హామ్ గారిని ఏమంటున్నాడు? అతడు అసలు ప్రవక్తయే కాదు, అది అసలు వాళ్ళు అసలు క్రైస్తవులే కాదు, వాళ్ళు విభిన్నమైనటువంటి వ్యక్తులు అని ఎవరన్నాడండి? మనం ఏదైతే విశ్వసిస్తున్నామో ప్రవక్త అని ఆయనను గురించి అతడు ఇచ్చిన స్టేట్మెంట్ విన్నారా? కాబట్టి మీరు గమనిస్తే మరి ఆయన ముస్లిమ్స్తో వాదించాడు, ఓకేనా? క్రైస్తవులలో ఉన్నటువంటి చిన్న వాటితో వాదించాడు, హిందువులతో వాదించాడు, అనేకులతో వాదించిన మాట నిజమే, అవునా? కానీ సత్యాన్ని బయలుపరిచేది ఎవరు? దేవుడే. ఒక వ్యక్తి దేన్ని కూడా డిక్లేర్ చేయకూడదు. ఎవరి గ్రంథాన్ని వాళ్ళు చదువుకొని, ఎవరి దేవుళ్ళని వాళ్ళు ఆరాధించుకొని, వాళ్ళు ఏది చేస్తారో మనకు అనవసరం. నువ్వేది చేస్తున్నావో రుజువు చెయ్యి. కాబట్టి ఈ కాలానికి, ఈ గడియకు రుజువు చేయబడిన ప్రవక్త ఎవరు అని అంటే, నువ్వు చదవకుండా ఏదో మనం ఇప్పటికీ దరిదాపుగా 1200 ప్రసంగాలు ఉన్నాయి. ఆమేన్. ఇప్పుడు నువ్వేదో ఒక 2 పుస్తకాలు, ఒక లైఫ్ స్టోరీ చదివేసి నువ్వు ఎలా డిక్లేర్ చేస్తావు? నా మాట అర్థం కావట్లేదా? థియాలజీ ద్వారా కానీ మరొక ద్వారా కానీ ఒక ప్రవక్తను రుజువు చేయలేవు. ఆ రోజు ఇర్మియాకు విషయంలో కూడా జరిగింది అదే. ఏమన్నారు ఇర్మియాని? మనం దేవుని ప్రజలమైతే అన్య రాజైన నెబుకద్నెజరుకి మనం ఎలా లోబడాలి? నా మాట అర్థం కావట్లేదు మీకు? మనం ఎవరు? ఇజ్రాయేలీలు. హేరోదు ఎవరు? అన్యజనుడు. నువ్వేమన్నావు? అన్యజనుడైన హేరోదు రాజుకి మన ప్రజలను లోబడమంటున్నావా? తప్పు. ఇప్పుడు వీళ్ళ వాదన ఏంటి? ఒకే దేవుడు ఒక్కడే, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రవక్త చెప్పాడు. అదేనా? ఆయన తండ్రిగా ఉన్నాడు, ఒక దినమున కుమారుడిగా శరీరధారిగా వచ్చాడు. అదేనా? తర్వాత ఆయన పరిశుద్ధాత్మగా మన లోపల ఉన్నాడు. ఆయన మొదటి రాకడలో కుమారుడిగా వచ్చాడు. అక్కడ ఆయన ఆ రెండవ రాకడలో మధ్యాకాశానికి వస్తాడని మనం నమ్ముతున్నాం, ప్రవక్త చెప్పాడు. కాబట్టి మూడవ రాకడలో దావీదు కుమారుడిగా వస్తాడని 3 రాకడలు ఎక్కడున్నాయి? నువ్వు బైబిల్ అంతా చదివితే
రాకడలు రెండే, మధ్యలో ఉన్నది రహస్య రాకడ. ఆయన మధ్యాకాశానికి వచ్చి తన వధువుని తీసుకొని వెళ్ళిపోతాడు. మనం వధువు అంటాం, వాళ్ళు సంఘం అంటారు. వాళ్ళు లేఖనాలన్నీ చదివితే అర్థమవుతుంది. వాళ్ళు ఏమంటారు, పాట కూడా బ్రహ్మాండంగా పాడతారు. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏళ్ళ లోకం మీదికి శ్రమ. ఎక్కడ ఉన్నది ఒక వారం, వారంలో అర్ధవారం యేసుప్రభుకి అయిపోయింది. ఇప్పుడు యాంటీ క్రైస్ట్కి ఇంకొక అర్ధవారం మిగిలింది. కాబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అర్ధవారం అంటే? 3.5 సంవత్సరాలు. ఏమే కాబట్టి పిల్లరా, 7 ఏళ్ళు అంటే 7 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు. లేఖనాల ప్రకారం చూస్తే 3.5. అది బయలుపాటు ఉంటే నీకు అర్థమవుతుంది తప్ప. హల్లెలూయా. నీకు బయలుపాటు ఉంటే అది అర్థమవుతుంది తప్ప, బయలుపాటు లేకుండా నువ్వు కళ్ళద్దాలు పెట్టుకొని, అంతేనా, ప్రకృతి సంబంధమైన నేత్రాలతో కేవలం అక్షరార్థంగా నువ్వు తీసుకుంటే యు ఆర్ ఫెయిల్. కాబట్టి ఇప్పుడు దేవుడు బయలుపరిచాడు ప్రవక్తకి, మీరు కొద్ది కాలం వాళ్ళకి వెళ్ళి దాసులుగా ఉండండి, నేను మిమ్మల్ని కాపాడుతానంటే, ఓ ఇర్మియా పాడుపడిన బావిలో పడేస్తాను నేను. అందుకే హాని అనేది అదే. మీరు కూడా, వీళ్ళు కూడా లేఖనాల ద్వారానే చూశారండి. ఎలా మనం దేవుని ప్రజలమైన ఇశ్రాయేల్, దేవుడు మనల్ని ఏలుతున్నప్పుడు మనం వెళ్ళి రోషం గల, పౌరుషం గల మనం వెళ్ళి ఆ రాజుకి ఎలా దాసులమై ఉండాలి? అర్థం కావట్లేదు నేను చెప్పేది. రీజనే కదా, రైటేనా? వాళ్ళ దృష్టిలో రైటా కాదా? రైటే. కానీ యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఇర్మియా చెప్పాడు, ఇర్మియా వర్సెస్ అనన్య. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించినట్లయితే, ఇప్పుడు ప్రవచించినంత మాత్రాన, రీజన్ తీసినంత మాత్రాన అన్నీ లేఖనములు కావు. అంటే లేఖనాలు నువ్వు అక్షరార్థంగా తీసుకుంటే యు ఆర్ ఫెయిల్. అందుకే ఏ కావాల ప్రత్యక్ష, ఆ గడియకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడనే ప్రత్యక్షత దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షత ఇవ్వకపోతే, ఇప్పుడు ఇప్పటి వరకు కూడా రమేష్ ఏం చేస్తున్నాడు? రమేష్ అన్ని ప్రత్యక్షత కాదు, అన్నిటిలోంచి వచ్చాడు. నీకు ప్రత్యక్షత అనిపిస్తున్నాడు, నాకు అనిపించలే. కాబట్టి ఏం చేస్తున్నాడు? అదేంటది, ఫస్ట్ కలవరి సతీష్, ప్రీతం బ్రదరు, ఇంకా చెప్పండి మొత్తం, బెల్లంపల్లి ప్రవీణ్ గారు, జాయ్ చెరియన్, ఇంకా ఇలాగన పలు సంఘాలు, కైకలూరులో కొన్ని సంఘాలు, పెంతెకోస్తు సంఘాలు, బాప్టిస్ట్ సంఘాలు, దరిదాపుగా ఒక 10-15 సంఘాలలోంచి ఇక్కడికి వచ్చాడు. ఎన్ని సంఘాలు అంటే 15 రకాల బోధలలో మునిగి ఏది లేకుండా ఇక్కడికి వచ్చాడు. ఇంక ఎక్కడ కూడా ఏది దొరక్క ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, ఇక్కడ వాక్యము నీకు భిన్నముగా అనిపిస్తుంది. ఎందుకు భిన్నంగా అనిపిస్తుంది అంటే, నువ్వు ఫస్ట్ లో విన్న దానికి, పెంతెకోస్తు విధానానికి, జాయ్ చెరియన్ చెప్పిన విధానానికి, ఇంకొకరు చెప్పిన విధానానికి, బెల్లంపల్లి ప్రవీణ్ గారు చెప్పిన విధానానికి, ఇంకొక సేవకుడు చెప్పిన విధానానికి, నీ బాప్టిస్టు విధానానికి ఈ ప్రవక్త తప్పుడు ప్రవక్తలా కనబడతాడు. కారణం ఏంటంటే, నువ్వు ఆ దినాలు చూస్తున్నావు, దేవుడు ఈ దినాల్లో ఆ ప్రవక్తను బయలుపరిచాడు. నీ దినము కొరకు దేవుడు నీకు ఇవ్వబడినటువంటి వర్తమానాన్ని అంగీకరించుటయే ప్రత్యక్షత. తప్పుడు త్రోవలు అంటే ఏంటి? లేఖనములో నీకు చూపించిన నువ్వు నమ్మవు. ఏది నమ్ముతావు? మా సంఘ మా సంఘ ఎవరంటారు, ఫౌండర్ ఏదైతే చెప్పాడో, మా సంఘ శాఖ పెద్దలు ఏదైతే చెప్పారో అది నిజమే విను. లేఖన ప్రకారం మీ పెద్దలు చెప్పినది ఉంటే విను. నా మాట అర్థమవుతుందా? లేఖనానుసారంగా అది ఉంటే విను. బైబిల్లో అది నీకు ప్రూవ్ చేస్తే విను. పైన ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి క్రింద గాని నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. దేని ఆకారమును మీరు పూజించకూడదు, సాగిలపడకూడదు. ఇప్పుడంటే ఏంటి? యేసుక్రీస్తు పేరేంటి? అసలు పేరు దూత పెట్టింది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. అంటే ఏ టు జెడ్ దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు.
ఈ నామమున తప్ప మరి ఏ నామమున మీరు వెళ్ళి తండ్రి మహిమలో ఉండలేరు. అప్పుడు ఆయన ఒక నామమును ప్రకటించాడు. పోయిన వారం చెప్పాను నేను, పోయినసారి పరిశుద్ధాత్మ బాప్తిజం అనేదా. దాంట్లో నేను చెప్పింది ఏంటంటే, అయితే మీరు బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. అలాగైతే మీరు ఎలా బాప్తిజం పొందారు? వాళ్ళు అన్నారు, యోహాను బాప్తిజమును బట్టే అన్నారండి. ఇప్పుడు యోహాను అన్న మాట మర్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను ఏమన్నాడు, నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, నేను మీకు నీళ్లలో బాప్తిజం ఇచ్చాను, ఆయన మీకు అగ్నిలో బాప్తిజం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయనను గూర్చి ఈయన పరిచయం చేసిన ఆయన కాలం వచ్చేలోకి అప్పుడు ఉన్న ఆయన్నే వెంబడెత్తున్నారు. కొందరు అంగీకరించారు. కొందరు అంగీకరించిన తర్వాత వారు ఏం చేశారు, పరిశుద్ధాత్మ వారి హృదయాలను కదిపినప్పుడు, హల్లెలూయా, కాబట్టి వారి హృదయాలను పరిశుద్ధాత్మ కదిపినప్పుడు వారు వాక్యాన్ని అంగీకరించారు. ఆ కాలంలో ఎవరు అంగీకరించాలో, ఎవరు అంగీకరించాలని దేవుడు ముందుగా నిర్ణయించాడో వాళ్ళు వచ్చి ఆ వాక్యాన్ని అంగీకరించినప్పుడు వారు తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందినప్పుడు వారు పరిశుద్ధాత్మ అనేటటువంటి వరమును పొందుకున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించాలని నేను ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. అంటే వారు అంగీకరించారంటే అర్థం ఏంటి? లేఖనముల ప్రకారము వారు యోహాను బాప్తిజం తీసుకున్నారు, గుడ్. ఆ తర్వాత ఆ దినము యొక్క వర్తమానము అక్కడ వారికి ప్రకటించబడినప్పుడు అంగీకరించారు. అంగీకరించిన వారు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజమము పొందారు. అప్పుడు పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. ఆమేన్. మరికొన్ని చోట్ల మనం చదివినప్పుడు పరిశుద్ధాత్మ అనుభవం వారికి ఉన్నది. ఉన్న తర్వాత వాక్యం విని మరలా ఏం పొందారు? మళ్ళా అంటే ఏమంటారు, అది నీకు వరాలు ఉంటే, ఆత్మ కార్యాలు జరిగితే పశ్చాత్తాపం లేకపోయినా కూడా జరుగుతాయి అన్నాడండి ప్రవక్త. వరములు ఎలా ఉంటాయి? కాబట్టి ప్రియులారా, మీరు గమనించాలి. అయినను వాక్యం వచ్చినప్పుడు వాక్యం అంగీకరిస్తేనే, నీకు ఆత్మ ఉన్నా ఆత్మ లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా వాక్యం ప్రకారం వెళ్తేనే అది ఫుల్ఫిల్ అవుతుంది. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? కాబట్టి నువ్వు వాక్య ప్రకారం లేకపోతే, ఆమేన్, నువ్వు వాక్య ప్రకారం లేకుంటే యు ఆర్ ఫెయిల్. నువ్వు దాని విషయంలో ఫెయిల్ అయిపోతావు. కాబట్టి ప్రియులారా, దయచేసి గమనించాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఆయా కాలాల్లో వచ్చిన ఒకే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే నామములోను మనకు ప్రత్యక్షమైనప్పుడు మరలా తండ్రి యొక్క బిరుదది, కుమారుడు యొక్క బిరుదది, పరిశుద్ధాత్మ యొక్క అది బిరుదు, అది పేరు కాదు. కానీ పేరు ఒక్కటే, అధికారం కలిగిన పేరు ఒక్కటే, మన కొరకు సమాధి చేయబడిన పేరు ఒక్కటే, మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఒకే ఒక నామము ప్రభువైన యేసుక్రీస్తు నామము. గ్లోరీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఆయన అన్నాడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నా ద్వారా తప్ప మీరు తండ్రి దగ్గరికి వెళ్ళలేరు. అంటే ఈ నామమును తప్ప మరి ఏ నామమున తండ్రి వద్దకు మీరు వెళ్ళలేరనంటే, ఆ సోదరుడు చెప్తాడు, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉంది, ముగ్గురు మాట్లాడుకొని చేస్తారంట. ఏం చేస్తారంట? అంటే ముగ్గురు వ్యక్తులు ఒక దాంట్లో ఏకీభవించి చేస్తారంట. అది ఎలా సాధ్యం? అది నీకు నాకు సాధ్యం. మీకు అర్థమైందా? కానీ అది ఎలా సాధ్యం అండి? దేవుడు ఒక్కడై ఉన్నాడు. ఇప్పుడు పెద్ద ఆయన అడిగితే కింద ఆయన దగ్గరికి వెళ్ళమంటాడు అనుకో, కింద ఆయన అడిగితే ఇంకెంద ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళమంటాడు, ఈయన అడిగితే మళ్ళీ మధ్యలో ఆయన దగ్గరికి వెళ్ళమంటాడు, ఆయన అడిగితే ఆయన దగ్గరికి వెళ్ళ. ఏంటండి ఇదంతా? కాబట్టి పాపమునకు ప్రాయశ్చిత్తం జరగాలంటే మనం ముందు తండ్రి దగ్గరికి వెళ్ళాలి, అంతేనా? ఆమేనా? లేకపోతే పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్ళాలా?
ఒకేసారి ఆయన మరణించి మన పాపముల నిమిత్తం పరిహారం చేశాడు. తండ్రి అంటే మహిమ. ఆ మహిమలో మనం పాలివారం అవ్వాలంటే కుమారుడు శరీరధారిగా ఆయన వచ్చి రక్తము చిందించాలి. ఇప్పుడు రెండవ రాకల్లో మనం వెళ్ళి ఆయనతో కూడా ఉంటామంటే తండ్రితో ఉంటామా, కుమారుడితో ఉంటామా, పరిశుద్ధాత్మతో ఉంటామా? ఏ పేరు పెట్టబడ్డామో ఆయన స్థలంలో ఉంటామో, ఏ పేరు పెట్టబడ్డామో ఆయన రాజ్యంలో ఉంటామో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే నేను ఆ పాయింట్ వివరించాలని కాదు, ఈ గడియలో ఆ ప్రవక్తను పంపి ఆమె ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఆయా కాలాల్లో మరుగుగా ఉన్న మర్మములన్నిటినీ తెలియజేస్తే అది నీకు సెట్ కాకపోతే, అది నువ్వు నమ్మలేకపోతే మరి నమ్మే వాళ్ళని విమర్శించాల్సిన పని ఏంటి? ఆమె అంటే ప్రతి కాలంలో కూడా నిజమైన వర్తమానమును వాళ్ళ యొక్క పోకడలో వెళ్ళి సందేహిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళందరూ మన సోదరులే, వాళ్ళెవరు నేను విమర్శించట్లా. దేవుడు ఎవరెవరికి పంచి ఇచ్చాడో వారికి పంచి ఇచ్చాడు. బట్ మనకి ఈ కాలానికి ఈ వధువుగా ఈ గడియ వర్తమానాన్ని పంచి ఇచ్చినప్పుడు మనము దాన్ని నమ్మాము. గ్లోరీ, మనం దాన్ని నమ్మాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మీరు గమనిస్తే ఆ యిర్మీయాని దేవుడు ఎలాగైతే ప్రవక్తను వాడుకున్నాడో ఆనాటి ప్రజలను ఎవరు గలిబిలి చేశారు? అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ప్రవక్తలే, వాళ్ళు ప్రవచించారు, వారు కూడా కొన్ని విషయాలు చెప్పారు, కానీ త్రోవ తప్పించారు. ఏం తప్పించారండి? ఈరోజు కూడా దేవుని పిలుపు లేకుండా, దేవుని ఏర్పాటు లేకుండా వారి స్వంత పదములో వారు వెళ్ళి ఎన్ని కార్యాలు చేసినా, నాట్యాలు ఆడినా, సంగీతాలు వాయించినా, గొప్ప గొప్ప కార్యాలు చేసినా, గొప్ప గొప్ప వాళ్ళు ప్రజలకి కనపడగలిగినవి ఏం చేయాలో అవి చేసినా దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఏదో ఒక రోజు మనం అందరం కూడా అక్కడ కలుసుకోవాలి. అక్కడ కలుసుకోవడానికి ఒకే మార్గాన్ని పెట్టాడు, 100 మార్గాలు పెట్టలా. నాదొక మార్గం, నీదొక మార్గం, ఇంకొకటి ఒక మార్గం కాదు. బైబిల్లో దేవుడు ఒకే మార్గాన్ని పెట్టాడు, ఆ మార్గము గుండా రావలసిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ప్రవక్త అంటాడు, కైపా ప్రవచించాడు. కైపా ప్రవచించి యేసు ప్రభుని సిలువ వేయలేదా? నా మాట అర్థం కావట్లేదు మీకు. కైపా ప్రవచించలేదా? ఏమన్నాడు? ఈ కాలానికి రావలసిన ప్రజల పాప పరిహారార్థమే ఒక వ్యక్తిని దేవుడు పంపుతాడు కదా, అతడు ఇతడే కదా అని చెప్పినా అతడు ప్రవచించాడు, కానీ మళ్ళీ అతడు ఏం చేశాడు? సిలువ వేయటానికి అంగీకరించాడు. ప్రవచనం నిజమా కాదా? ప్రవచనాలు నిజమా కాదా? కొన్ని కార్యాలు నిజమా కాదా? వాళ్ళు నిజమైన వారే, వారి మీద కూడా పరిశుద్ధాత్మ ఉన్నది. విన్నారా? అంటే నిజమైన వారి మీద ఉంది, అబద్ధికుల మీద కూడా ఒకే ఆత్మ ఉన్నది. కానీ వారు అంటే అబద్ధికులు సంపూర్ణులు కాలేదు, ఎందుకంటే వారి త్రోవ తప్పు. నా మాట విన్నారా? అర్థం కావట్లేదని నేను చెప్పేది. వారి త్రోవ. కాబట్టి ఇప్పుడు రమేష్ నాయుడు వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి వీళ్ళని అడిగి అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని ఇక్కడికి వచ్చి కొట్టుమిట్టు ఆడుతున్నాడు. దీంట్లోకి వచ్చి కూడా ఏం చేస్తున్నాడు? కొట్టుమిట్టు ఆడుతున్నాడు. నేను అదే చెప్పానండి, నిన్న మొన్న నేను చెప్పిన, అంటే రికార్డ్ చేయలేదు కానీ నిన్న మొన్న నేను చెప్పిన వాక్యాలు చాలా లోతైన విషయం. నిన్న మధ్యాహ్నం నేను చాలా గొప్ప వాక్యం చెప్పా, రాత్రి కొంత ఒత్తిడి జరిగిందండి మా ఇంట్లో. నా మాట విన్నారా? ఏంటది? ఇప్పుడు ప్రశాంతి వాళ్ళు వచ్చారు, చిన్న బిడ్డ ఉన్నది అక్కడ. ఈమెకు అదే పట్టింది కదా, మిషన్ అని అదని ఇదని. దానికి ఆయన మోటార్ తెచ్చి రాత్రి అక్కడ బిగించడానికి ట్రై చేస్తే ఏమైపోయింది? విద్యుత్ కరెంట్ దాని డ్రిప్ అయిపోయింది. డ్రిప్ అయిపోయి పైకి లేచిపోయింది. మధ్యలో ఆ కరెంటు డ్రిప్ అయింది. ఆ తర్వాత అక్కడ మోత వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చినటువంటి ప్రశాంతి కుమార్తె కేకేసి రాత్రి అప్పుడు స్టార్ట్ చేసి 1 గంటకు ముగించింది. అంటే ఏంటి? అక్కడ చిన్నది మనం చేసే మిస్టేక్ ఎంతది? చిన్న మిస్టేక్. నేను అప్పటిదాకా చెప్పింది ఏంటి? నోవాహు దినాల్లో ఉన్నదేంటి?
ఏం తింటామో, ఏం త్రాగాలో, ఏం ధరించాలో, ఏది చేయాలో ఆ మంచిదే. మనిషి ఎవరికి నేను అంటాను, నన్ను సేవకుని చేయాలనుకున్నాడు దేవుడు. అర్థమవట్లేదా? కాబట్టి నేను అనేక పనులలోకి వెళ్ళాను. అన్ని చేసుకుంటూ 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 నా నియమం ఎక్కడైతే ఉందో దాంట్లోకి తెచ్చాడు దేవుడు. ఈ 5 రకాల పరిచర్యల్లో నా పరిచర్యలోకి నన్ను తోసుకొచ్చాడు. అలాగైతే భూమి మీద బతకడానికి చదువు లేదా? పోని ప్రైవేట్లో చెప్పినా, ప్రైవేట్ కాలేజీల్లో చెప్పినా, దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి, అంటే ఆ జ్ఞానాన్ని బట్టి నేను డబ్బులు కనీసం ఒక 50,000 నెల జీతం తెచ్చుకుంటా. అంతేనా? మీకంటే ముందు ఈ 30 సంవత్సరాల నాడు డిగ్రీ చేసిన వాడిని, మీకు అర్థమైందా? 30 సంవత్సరాల్లో ఆ రోజు లెక్కల్లో వేసుకుని, అప్పుడు నాకు 20,000 దాకా అనుకోండి, లెక్కల్లో వేసుకుంటే ఎంత? 30 సంవత్సరాలు అంటే ఎంత? సంవత్సరానికి 12 నెలలు అంటే 300. 30 సంవత్సరాలు అంటే 30 బదులు ఎంత? 300. అంతేనా? 300 ఈ యొక్క 3 రోజులు 6 అనుకుంటాడు. అంతేనా? కాబట్టి ఇంచుమించుగా అనేక నెలలు, కొన్ని వందల నెలలు అనుకోండి, ఇంకా అన్ని నెలల్లో శాలరీ లెక్కైతే ఎంత అవుద్ది? అంతేనా? కాబట్టి పిల్లరా, అది కాదు దేవుడు నాకు అప్పగించిన వర్క్. ఇప్పుడు నీకు అప్పగించిన వర్క్లోకి నువ్వు వెళ్ళావు, నీకు అప్పగించిన వర్క్లోకి నువ్వు వెళ్ళావు, నాకు అప్పగించిన వర్క్లోకి నానే లేడు. నువ్వు అప్పగించిన వర్క్, అసలు వర్క్ అప్పగించలేదు, అసలు ఏ వర్క్ తెలియదు. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? కాబట్టి నా నియమం ఎక్కడికైతే ఉందో నేను అక్కడికి వచ్చి ఆగాను. అంతేనా? ఇప్పుడు అక్కడికి వచ్చాక దేవుడు నాకు ఒక పని అప్పగించాడు. జీవం అనే కృపావరంలో మీ భార్యలు ఆ కృపావరము కలిగిన భర్తలో సాటివారు. ఎవరిలో సాటివారు? అబ్రహాములో సాటి అయినటువంటి శారా ఏం పని చేయాలా? గుడారంలో మిషన్ కుట్టాలి. అంతేనా? ఏం చేయాలండి అక్కడ? ఏం చేయాలి? తాను ఏ పని చేస్తున్నాడో ఆ పనిలో సహకారులుగా ఉండాలి. నా మాట విన్నారా? మీరు అనొచ్చు, లేదయ్యా కాలం మారింది. కాలాలు మారిన, తరాలు మారిన, వాక్యం మారిన, దేవుడు తాను ఏ వాగ్దానం అయితే మనకి ఇచ్చాడో ఆ వాగ్దానం మీద కడ వరకు నిలబడి ఉండాలి. నువ్వు నిలబడేటప్పుడు అందరూ అడుగుతారు, ఏమేసేవా, ఏం సంగతి? 3 ఆడపిల్లలు, 2 భార్యాభర్తలు, మీరు 5గురు, అసలు నువ్వు ఎట్ట బతకాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నామని ఎవడో వచ్చి అడుగుతా ఉన్నాడు అనుకో, ఫ్రెండే. అప్పుడు సరే ఎట్ట బతకమంటావు చెప్పు అన్నాడు అనుకో, వాడు 100 రూట్లు చెప్తాడు. ఆ 100 రూట్లు మనం చేస్తామా? అంతేనా? చేస్తావా? నువ్వు ఏ రూట్లో బ్రతకటానికి దేవుడు నీకు అప్పగించాడు అదే రూట్ మీద నిలబడాలి. ఈడు చెప్పాడని ఇటు, వాడు చెప్పాడని ఒకటి. అందుకని మనం వెళ్ళే త్రోవలో కుడి ఎడమలో చూడకూడదు. దేవుడు ఏ పిలుపుతో మనల్ని పిలిచాడు అదే పిలుపులో వెళ్ళిపోతా ఉండాలా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను తలా ఒక సలహా అడిగాను అనుకో, ఏమంటారు? అయ్యగారు ఈ మూల బాగాలేదు, ఆ మూల మంచిది కాదంటే, ఇది ఈశాన్య మూల ఉన్నారు మీరు, లేకపోతే ఇంకొక మూల ఉన్నారు. మనవాడు ఎలాగో మేస్త్రి కనుక ఇక్కడ వాక్యం చెప్పకూడదు. అయ్యా దేవుని గది ఏంటది? దేవుని మూల ఏ మూల అది చెప్పు? ఏ మూల అంటారు మీరు? కొలతలు దేవర మూల, దేవుని మూల ఈశాన్య మూలలో ఉండాలయ్యా. దయాజకుడు ఏ మూల కట్టాలా? ఓరే నాయన. కానీ దేవుడు ఏదైతే మనకి ఏర్పాటు చేశాడో, దిక్కులను ఏర్పాటు చేసిన సృష్టికర్త, ఎక్కడ మనం ఉండాలో ఆయన అక్కడ మనల్ని నియమించినప్పుడు సృష్టికర్తకి లేనిది మనకి ఎందుకండి బాధ? ఆమేన్. కాబట్టి ఏ పని మనం చేసినా మనుషులను కనుక సంప్రదించామంటే గందరగోళం. ఈ మధ్యకాలంలో బాజీ ఇక్కడికి వస్తా ఉంది, వెళ్ళింది. మా ఇంటి పక్కన వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఏ అమ్మ నీకు ఇల్లు లేదా, అత్త మామూలు ఇద్దరు చచ్చిపోయారా? ఏంటో మరి అలా చూస్తారా? అడుగుతారా? అడగరా? బతికున్నారంటే పోలేదే అంటారు, చచ్చిపోయారంటే అమ్మ చచ్చిపోయారని చెప్తారు. మళ్ళీ ఆ విషయం కనుక అన్నామని గారికి తెలిసింది అనుకో, ఏమంటది?
అప్పుడు సత్తది. నీకు అర్థమైందా? ఎప్పుడు సత్తది? నా కోడలు నన్ను బతికుండగానే పక్కింటి వాళ్ళు చెప్పిందంటే చచ్చిపోయిందని అని. ఆ తర్వాత మన క్రిస్టియన్స్ కి అంటే హిందువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఉండవు కదా, అలా చెప్పరేంటమ్మా, ఈ అమ్మ పాపం ఇక్కడే ఉన్న భర్త పోయాడా అంటే వీడు బంగారులాగా ఉన్నాడు. మీకు అర్థమైందా? వాళ్ళకి ఏం తెలుసండి? ఇప్పుడు వాళ్ళని నమ్మించడానికి ఏం చేయాలా మనం? వాళ్ళ కోసం కాదు, నువ్వు ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకొని పోవడం. ఇరుగు పొరుగు వారు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు. నా సందర్భం అది కాదు, కానీ కొంత సంఘానికి అవసరం కాబట్టి మాట్లాడుతున్నాను నేను. అర్థమైందా? ఇప్పుడు సన్నీ ఏదో ఒక వర్క్ చేసుకోవాలి కదా, రికార్డ్ అయితే అయిన వాళ్ళు ఏదో వర్క్ చేసుకోవాలా వద్దా? అమ్మ అక్క బావ వచ్చారా, నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు అని అంటే, మరి అక్కడ ఏమైందో నాకు తెలియదు కానీ ఎటు వెళ్ళాలి నేను అంటాడు. ఏంటండి ఇది ఎక్కడికోవాలా చెప్పువయా ఏసేపు? తమిళ్లో ఏమన్నా నేను ఎటు పోవాలంటే అడిగి నాన్న ఎంగ పోన తెరలే, ఎటు పోవాలా నేను? వాడెటు పోవటం ఏంటి? నాకేం అర్థం కాలే, ఈ సీనే అర్థం కాలే, ఈ క్వశ్చన్ కూడా మీకు ఏమైనా అర్థమైందా? నాన్న ఎటు పోమంటావు? నువ్వు ఇప్పుడు ఎటు పోయావన్నా, ఈడికి పోయా, ఏడు నుంచి కదిలితే ఎటు పోవాలా? నేను ఎటు పోగలను దేవా. పిల్లరా మీరు గమనించాలి, మనకు ఒక గురి ఉంటే ఏ గురి నుండి వెళ్ళామో మళ్ళా తిరిగి నువ్వు వాక్యంతో అంటే తండ్రిని దగ్గరికి వెళ్ళాలా, కొడుకు దగ్గరికి వెళ్ళాలా. ఇప్పుడు అదే కదా మా లెక్క కూడా, అంటే భార్య దగ్గరికి వెళ్ళాలా, మీ దగ్గరికి వెళ్ళాలా, నేను ఇంకో దగ్గరికి వెళ్ళాలా, నేను ఎటు పోగలను దేవా. అర్థం కాలేదా? ఇప్పుడు ఎందుకనంటే మన మైండ్ లో స్థిరమైన విశ్వాసం ఉండాలి. విన్నారా? పాపం ఈ రమేష్ది ఒక బాధ. రమేష్కు తోడు ఎవరు దొరికారు? మన డేవిడ్ దొరికాడు. పాపం వాళ్ళిద్దరు వచ్చి ఇక్కడండి వాళ్ళు ఇక్కడే స్నానాలు. ఎలాగో ఈ మందిరం ఒకటి అరుణ్ మాస్టర్ గారి వల్ల దొరికింది, ఇక్కడికి వచ్చి విశ్రాంతి పొందుకుంటారు వాళ్ళు. ఎందుకో తెలుసా? మీకు పనులు లేవా, ఇల్లు వాకులు ఏందా వేసి చెప్పలేదా నువ్వు? ఇప్పుడు వాళ్ళు రెంటెడ్ హౌసెస్ లో ఉన్న వాళ్ళు ఏమడుగుతారంటే అన్ని నిండిపోతున్నాయి అంతే కదా, వాళ్ళు నిండిపోయినా పోలే, వాళ్ళకి ఎవరు మాట్లాడలా, అంతేనా? ఇప్పుడు మనమ్మ ఎలా కవర్ చేస్తుందంటే వీళ్ళందరినీ అడుగుతారేమో నేను చేస్తున్నాను అన్నట్టుగా పల్నాటి నాగమ్మ వలె ఏదో కవరింగ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక అర్థం కాలేదా? నేను అంటున్నాను, ప్రార్థన తప్ప వేరొక జవాబు లేదు. కాబట్టి మనం ఏమన్నా నాకు బాధ ఏంటంటే విశాలమైన ఇల్లులండి, అవునా? మా నాన్న ఎలా కట్టాడు తెలుసా? అప్పట్లో ఈ ఫస్ట్ లో తాటాకిల్లు తర్వాత జంబులు అలా ఉండేవి అక్కడ, ఏది అటు సైడ్. సో ఏం కట్టాడు తెలుసా? అటు అసలు పశువులు కొట్టం, ఇది ఒక పెద్ద ఇల్లు కుటీరం, దాని వెనకాల కూడా ఎవరైనా వస్తే ఉండటానికి ఒక ఇల్లు కట్టాడు, మళ్ళా పొలంలో ఒక ఇల్లు కట్టాడు, మొత్తం 4 ఇల్లులు. బర్రెలకు ఒక ఇల్లు, ఎవరైనా ఎక్స్ట్రా మనుషులతో ఒక ఇల్లు, మేముంటే మాకొక ఇల్లు, ఎవరైనా పొలం కాడికి వెళ్ళి ఇది ఇలాగ పడుకోవడానికి వెళ్ళేవాళ్ళు కళ్ళు తాగి, అంతే కదా, అదంతా గౌడస్ ఉన్న ఏరియా, కళ్ళు తాగి పడుకోవడానికి అక్కడ ఒక గృహం. విన్నారా? చేలో పని చేయడానికి వెళ్ళేవాళ్ళు. ఆ రోజులు ఒకసారి ఆలోచిస్తే వింతగా ఉంటాయి. కాబట్టి ఎవరు అనుకున్న మా ఇల్లు మా ఇష్టం, ఒక్కటి కాకపోతే 4 ఇల్లులు ఉన్నాయి, 4 ఇళ్ళల్లో 4 ఉంటారు, మా ఇష్టం. మా ఇంట్లో రోజుకి ఎంతమంది తినేవాళ్ళు తెలిస్తే 20 మంది. మళ్ళా పిల్ల జల్లలతో కూడా వచ్చేవాళ్ళండి. అర్థమైందా? మన చెన్నారెడ్డిపల్లి నుంచి కానీ ప్రకాశం జిల్లా నుంచి కానీ ఆదామోళ్ళ ఫ్యామిలీ ఒక రౌండ్ వస్తుంది, ఆదామోళ్ళ పెదనాన్న ఫ్యామిలీ ఒక రౌండ్ వస్తుంది, మా మేనమామల బ్యాచ్ ఒక రౌండ్ వస్తుంది,
మా నాన్నోళ్ళ బ్యాచ్ 2వ రౌండ్ వస్తుంది, అది లేకపోతే పూనా నుండి వస్తారు, బెల్గాం నుండి వస్తారు. ఎన్ని టైం మా ఇంట్లో చుట్టాలతోటే నిండిపోయి ఉండేది. జోక్ ఏంటంటే మా అమ్మ నాన్న ఫ్రీగా మాట్లాడుకోవటానికి కూడా ఇల్లు ఖాళీ ఉండదు. మీరు అనుకున్నారు ఎలా బతుకుంటారా? అదే చెన్నైలో అంతమందిని తోలుకొచ్చేది అనుకోదు. ఆ అనుభవము నాకు తెలుసు, ఈ అనుభవం కూడా నాకు తెలుసు. కాబట్టి ఆ స్థితి నాకు తెలుసు, ఈ స్థితి కూడా నాకు తెలుసు. సమృద్ధి నాకు తెలుసు, కరువు నాకు తెలుసు. స్వంతిల్లులో ఉండేది తెలుసు, అద్దిల్లులో ఉండేది కూడా తెలుసు. పిల్లరా, నేనేమనుకుంటున్నాను తెలుసా? అది ఒక అనుభవం. అంత మాత్రం చేత ఎవరి కోసమో ఎగిరి దూకలేదు. నేను నా పని నేను చేసుకుంటా వెళ్ళాను. బాబు ఏసేపు ఒక మాట ఆకివీళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఎక్కువ మంది వస్తే మాకొచ్చే ట్యాప్ని అడ్డం తిప్పేవాళ్ళు. అడ్డం తిప్పితే నీళ్ళు వస్తాయా? మాకు ఇంకెవరికి అర్థం కాదు. వాళ్ళు ఎంత ఆడుకునే వాళ్ళు అంటే ఆట, వాళ్ళు కూడా వీడియో చూస్తారు ఇప్పుడు. సో ఎలా ఆడుకునే వాళ్ళు అంటే, ఏంటంటే మీకు రావట్లేదా? నేననేవాడిని చుట్టాలు వస్తే మనకు నీళ్ళు రావనేవాడిని. మీకు అలా తెలుసా అంటారు. నాకు అలాగే తెలుసు. మీకు అర్థం కాలేదా? వాళ్ళు ఏం చేసేవాళ్ళు, సీక్రెట్ గా మనకు వచ్చే లైన్ ని మొత్తం అందరూ సరే అంత అయిపోయాక నీళ్ళు లెవెల్లోకి కొంత తొందరగా వెళ్ళిపోతారు కదా. మీకు అర్థం కాలేదా? ఏసేపు నేను చెప్పి జాగ్రత్తగా తొందరగా వెళ్ళిపోతారు కదా. అప్పుడు ఏమో తాను దిగులు పెట్టుకొని ఉంటది. కాలువలో కన్నా వెళ్ళాలి మనాల్సింది, అక్కడికి వెళ్ళి తమ్మనాల్సింది, ఇక్కడికి వాటర్ క్యాన్లన్నా ఒక 10 క్యాన్లు కొని ఇంట్లో వేయమనాల్సింది. వీళ్ళందరూ ఏమనుకుంటారు అని అంటే, ఇప్పుడు వెళ్ళిపోయారుగా, సాయంకాలం నీళ్ళు వస్తాయి చూడంటే ఆన్ చేయగానే పవర్ఫుల్ గా వస్తాయండి నీళ్ళు. ఎవరు ఆపినట్టు? ఆపిందెవరు? కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి ఆ ఇంటి వాళ్ళే ఆపేవాళ్ళు. మళ్ళీ ఎలా ఆడుకునే వాళ్ళు తెలుసు? మా ఇంట్లో వస్తున్నాయే, తిప్ప అంటే నువ్వు తిప్పు, ఏమేమి తిప్పుతుంది. అవునమ్మా మీకు వస్తున్నాయే. పక్కింట్లోకి వెళ్ళి తిప్ప అంటే నువ్వు వస్తున్నాయే. అరే మన కాంప్లెక్స్ అన్ని వస్తున్నాయి, మీదేదో అడ్డుపడి ఉంటుందండి. చుట్టాలందరూ వెళ్ళిపోగానే అడ్డుపోయేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించాలి, ప్రతి అనుభవం గుండా మనం వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ప్రతి అనుభవం గుండా వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అయితే వాక్యంతో నిలిచి ఉండండి. నేను అనేది ఏంటంటే, ఇరుగు పొరుగు వారిని, పక్కింటి వారిని మనం చూడొద్దు. డూ యువర్ వర్క్ ఫస్ట్. నీవు దేవుడు నీకు ఏదైతే చెప్పాడో అక్కడే బ్యాలెన్స్ చేయి. ఆమేన్. అర్థం కాదు నీకు? అమ్మా అర్థమవుతుందా? కాబట్టి ప్రతి దాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఓకేనా? నాకు ఇన్ని సంవత్సరాలు నేర్పుతాడు అనుకోవాలా, ఇంక అయిపోయింది ఏమో అనుకున్నా. ట్రైనింగ్ కొనసాగుతానే ఉంది, కానీ భలే హ్యాపీగా ఉంటుంది. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నేనంటాను, నీ ఇల్లు పీస్ఫుల్ గా ఉండాలంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఇప్పుడు రైల్లో పొగొస్తుందని నువ్వు వెళ్ళే రైలు నుంచి ఉరికేయచ్చా? చెప్పరండియా. అప్పుడు పొగ తగ్గాక నువ్వు ఎక్కడున్నావు? కాళ్ళు చేతులు ఇరిగి రైలు కింద ఉన్నావు. దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు ఆగు. ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా ఆగు. మనం ఏదో చేయాలని చూడకూడదు. ఇప్పుడు అన్ని జిల్లు అంటారు, పాపం ఆంటీ ఎంత కష్టపడుతుందో. ఒకవైపు వంట వండుతుంది, ఒకవైపు కాలు చేతులు ఆడక మిషన్ కుట్టినా కుట్టకపోయినా దడదడలాడిస్తుంది, పొద్దుగూకులు కొడుతుందన్న. పక్కింటి కూడా ఏదో తెస్తే, బాజీ నువ్వు వచ్చి కుట్టెళ్ళు అంటే, అసలు నువ్వు ఇంజనీర్ ఏంటి? ఇంజనీర్ నేను ఇంజనీర్ ఎవరు? నువ్వు తీసుకునేది నువ్వు, కుట్టేది ఒకరు. మొత్తం మీద వాళ్ళని ఏదో మేకప్ చేయాలనుకుంటే మనం ప్యాకప్ అయిపోతాం. విన్నారా? నాకు తెలిసిన వర్క్ ఏదో నేను చేస్తా, నాకు తెలియంది ఏది కూడా నన్ను ఎత్తున పెట్టుకోను. నాకు తెలిసింది ఇదే. కాబట్టి దీనికోసం నేను భూదిగంతముల వరకు వెళ్తాను, అంతేగాని నాకు తెలియని మేనేజ్మెంట్ లోకి నేను వెళ్ళి వాతలు పెట్టుకోను. కొట్టుకుంటూ ఆకలి అవుతుందా మీ తాతలాగా? ఎట్టు కొట్టుకుంటున్నావు?
గడియారం కూడా ఇటు ఉంది. ఎంత కొట్టుకున్నా లేటుగా వచ్చారు కాబట్టి పొట్ట పగలాల్సిందే తప్ప మెసేజ్ ఆగదు. ఈ రోజుతో క్లోజ్ చేయాలి. పని ఏమైనా ఉందా టైం టేబుల్ నీకు? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, ఇక్కడ నేను అనేది ఏంటంటే మన వాస్తవ జీవితాలు కొన్ని చెప్తున్నాను, కానీ ఈ గడియ వర్తమానాన్ని కూడా చెప్తున్నా. నా మాట విన్నారా? అంటే నేను అనేది ఏంటంటే ఇశ్రాయేలీలు కూడా ఇరుగు పొరుగు వారిని చూసి ఏమన్నాడు? న్యాయాధిపతులు ఏళ్తా ఉంటే ఏమన్నారండి వాళ్ళు? మాకు రాజు కావాలి. సమూయేలు ఏం చెప్పాడు? మీకు రాజు కావాలంటే మీ డబ్బులే వాళ్ళు ఎత్తుకెళ్తారు, మీ పొలాలు వాళ్ళు ఎత్తుకెళ్ళి మీరేం కట్టాలి? వాళ్ళకి పనులు కట్టాలి. వాళ్ళ పనులు ఎవరు నడపాలా? మీరే నడపాలా. మళ్ళీ జీతాలు ఎవరు ఇవ్వాలి? మీరే ఇవ్వాలా. ఆయన మాత్రం రాజుగా ఉంటాడు. ఇప్పుడు సమూయేలు ఏడుస్తుంటే దేవుడు అన్నాడు, వారిని ఏలకుండా వారే నన్ను త్రోచేశారు, నీవెందుకు ఏడుస్తున్నావు? వై యు ఆర్ క్రై? నువ్వెందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు కోరినట్టుగా ఇచ్చే అన్నాడండి. మనం ఏదైనా దేవుడు మనకు ఒకటి చెప్పాక మనం వేరొక దాని వైపు చూస్తే, నువ్వు అలాగే బతుకుపో అని నెట్టేస్తే ఇశ్రాయేలీలు ఏమయ్యారు? ఆయన అన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు. బాబు, నువ్వు ఇంట్లో అన్ని ప్రొవైడ్ చేస్తున్నావు, అలా కాదని వీళ్ళు వేరే వాళ్ళని అడిగారు అనుకో, ఎలా చేయమంటావు? అదే మా నాన్న కరెక్ట్ గా చేయడు, మెయింటైన్ చేయడు. కానీ మెయింటైన్ ఎలా చేయాలి చెప్పారు? పక్కన వాళ్ళు అడిగితే ఎలా ఉంటది చెప్పవా? ఎలా ఉంటుందో అలాగే ఉంటది. అది మీకు అర్థం కాలేదు నేను చెప్పేది? అంతేనా? దేవుడు మనకు తండ్రి, దేవుని వాక్యం మనకు మార్గం. దేవుని వాక్యం మనకు ఎలాగైతే చెప్పిందో అక్కడే ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడాలి. అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. మీ నాన్న అలల చేత రేపబడి గాలికి కొట్టుకొని పోయే నిర్జల మేఘంగా ఉన్నాడు. నిర్జల మేఘం ఎలా ఉంటుందో తెలుసా? డుమ్ డమ్ డమాల్ 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 డమ డుమ్ అంటది. సుక్క రాలితే ఒట్టు, సౌండ్ ఎక్కువ, వాటర్ తక్కువ. వర్షం అంటే ఏం రావాలా? నీరు పడితేనే కదా సారం ఉండేది. ఇవాళ ఒకరు పెట్టాను, మీరు చూసారో లేదో, ఎవరు భలే క్రియేట్ చేస్తా ఉంటారు. చెడిపోయిన ఇంజిన్కి శబ్దాలు ఎక్కువ వస్తాయంట. ఏమవుతాయంట? శబ్దం చేసినంత మాత్రాన దాంట్లో ఏదో పవర్ ఉందని కాదు. అది 450 మంది అబద్ధ ప్రవక్తలు అరిసినంత మాత్రాన నిజ ప్రవక్త అక్కడ లేకపోలేదు. మనకి ఎలాగంటే ఇప్పుడు చర్చిల్లో డమ్మాల్ డుమ్మాల్ డమ్మాల్ డుమ్మాల్, అదే నేను అంటున్నాను, అది ఒరిజినల్ కాదు. కాబట్టి ఏం చేస్తుంది? డూమ్ డామ్ డమాల్ అంటుంది, మేకప్ చేస్తుంది, ప్యాకప్ చేస్తుంది, హంగామా చేస్తుంది, డమాల్ డుమాల్ అంటుంది. ఇప్పుడు బండి ప్రతాప్ అంటున్నాడు, భలే బండి అయ్య గారు, సూపర్ బండిది అని అంటే, నేను అన్నాను కింద తుప్పు పట్టిపోతుంది కదా, ఇది కింద తుప్పు పట్టిపోతుంది, ఏ పార్ట్ కా పార్ట్ ఊడిపోతాయేమో, చక్రాలు పోతాయేమో అని అంటే, ఏమదయ్య గారు సూపర్ బండిది. సూపర్ బండి అయితే శబ్దాలు రాదు, మనం హోగం. అర్థం కాలేదా మీకు? శబ్దాలు రావు, మనం హోగం. ఇప్పుడు ఆత్మ లేని వాడు ఏం చేస్తాడు? సరుకు లేకపోతే ఏమవుతుంది? పిల్లరా, నేను చెప్పేది ఏంటంటే, మీకు నచ్చొచ్చా డమడమలో డొమడమలో? నా మాట వినారా? ఇప్పుడు నేను కొంచెం ఒక డొక్కు డొమేలం బండి తీసుకున్నాం మనకు పరిచర్య కోసం అని, విన్నారా? ఫస్ట్ లో నేను కారు కొన్నానండి, i20 అనుకుంటే. మా వాళ్ళు బంధువుల కుర్రోళ్ళు బాగా బతిలాడి, బాబాయ్ నువ్వు తీసుకో బాబాయ్, కరోనా వచ్చింది కదా, కరోనా తగ్గింది, బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేము, బండ్లు వెళ్ళలేవు, బస్సులు వెళ్ళలేము, కొనుక్కో అన్నాక సరే అని కారు కొన్నానండి. దీని కారు తగలయ్యా, విన్నారా? కొన్నదానికి 3 రెట్లు పెట్టించిందండి, అవునా? తర్వాత తీసా, పక్కన పారేసా, దాన్ని తీసే కొత్త కారు. గొప్ప విషయం ఏంటంటే 3 సంవత్సరాలు బ్రహ్మాండం తిరిగిందండి. అది మీకు అర్థమైందా? అది చూస్తాడంటే 3 సంవత్సరాలు అయితే పిల్లలకు తెలియదుగా కారు వాల్యూ. పిల్లలకు తెలుసా? పాపం మేమేమో ఆ గ్లాస్, అది అంతా ఆటోమేటిక్, అది అంతా గ్లాస్ కిందకి దింపుతాం, వాడు పైకి లేపుతాడు. మా వాడు అప్పుడు ఉన్నాడుగా. నేనేమనుకున్నాను తెలుసా, ఈ పిల్లలు మనవరాళ్ళు పెద్ద అయ్యేదాకా వాళ్ళ దగ్గర వాహనాలు ఉండకూడదు అని తీసేమండి. బాబీ కూడా అలాగే తీసాడు. బాబీ కొనుక్కోవాలంటే ఏదో ఒకటి కొనుక్కుంటాడు, డొక్కో డొంగాలమో.
ఈ పిల్లలకి అలవాటు కావట్లా, లోపలికి వెళ్ళి లాక్ వేసుకుంటారేమో, అది ఏదన్నా చేస్తారేమో, ఆ గ్లాసులు పోగొడుతున్నారు, అవి పోగొడుతున్నారు. నేను అన్నాను, అది ఆడికి ఇచ్చేసి వాడు ఏదైనా చేసుకుని నువ్వు కొనుక్కోరా అని చెప్పాను నేను. ఏరారా, వాడు ఒక మంచి ఐడియా వేసాడు. ఇప్పుడు ఇప్పుడు అంత మనకి అర్జెంటు లేదు, కొనాల్సిన పని లేదు. ఇప్పుడు 2 బళ్ళు ఉన్నాయి కాబట్టి బండి మీద వస్తున్నాము. అవసరమయ్యి వాళ్ళ జ్ఞానం వచ్చి ఇది కారు రా బాబు, ఈ వస్తువు పాడైపోద్ది, ఇది చెడిపోద్ది అని వాళ్ళకి ఐడియా వచ్చాక అప్పుడు కొంటే హ్యాపీగా కూర్చుంటారు. అలాగే ప్రజలకి తెలియనప్పుడు ఎలా ఉంటదంటే ఎలా పడితే అలాగా ఉంటది. వాక్యం తెలిస్తే కంట్రోల్ గా ఉంటది. నా మాట అర్థం కాలేదా? సో ప్రియులారా, వాడు అన్నాక నాకు భయం వేస్తుంది. విన్నారా? విషయం ఏంటంటే ఈ అబద్ధ ప్రవక్తలు పెద్ద పెద్దగా అరిసి కేకలు వేసి గందరగోళాలు చేసి ఉద్రేకపరిచి ఏదో చేస్తే ఏమనుకుంటున్నారు ప్రజలు? ఇక్కడ ఏదో ఉంది కాబట్టి శబ్దాలు ఎవరు మాట్లాడలేదు. ట్రిపుల్ కంగో కొట్టి మన బాక్సులు పెట్టి ధూమ్ ధామ్ చేస్తే అసలు ఆ సంగీతానికైనా ఎవరొకరు వస్తారు ఇక్కడికి. వస్తారు. మీ నాన్న పలావులు పెట్టి ఎంతమందిని ఆపాడు, ఇల్లు కూడా అమ్మేశాడు. వాక్యం కోసం వచ్చినోడు ఉంటాడు. మనకు కావలసింది ఇది. భూలోకంలో ఏదో సాధించాలని కాదు, అది మనకు అవసరం లేదండి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులు, ఇక్కడ గమనిస్తే పెంతెకోస్తు వారు కృపావరములు కలిగి ఉన్నారు, ఆత్మతో నింపబడి అనేక కార్యములు చేశారు, కానీ వాక్యములో నిలబడలేదు. అంతేనా? నువ్వు భలే ఆశ్చర్యపోతా ఉండేవాడు దెయ్యాలు దొల్లుతా ఉంటే. అసలు ఈ క్యాండిడేట్ వచ్చింది దెయ్యాలను వెళ్ళగొట్టే చూసి వచ్చాడండి. క్యాండిడేట్ ఏం చూసి వచ్చాడు? ఏంటమ్ముడు, ఏం కావాలి, అమ్మని తింటున్నావు, ఆకలి అవుతుందా? ఓకే. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి వినాలి. మీరు కొద్దిమంది ఎవరేం మాట్లాడినా నాకు ఒక పక్క వాక్యం చెప్పుకొని ఆ లోకంలో ఉంటాను, మధ్యలో కళ్ళు ఈ లోకంలో దిగుతా ఉంటాయి. అర్థమైందా? మీరు ఎటు కదిలినా మీ నాన్న కూడా నిద్ర లేపి వాక్యం వినిపించా తెలుసా? మరి అది ఇది. ఓకే. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి వినాలి. ఈ ఈ ఈ హంగామాలు, ఆర్భాటాలు నాకు మొదటి నుంచి కూడా ఇష్టం లేదు. నేనంటాను, మనం బ్రతికేది మన కోసం బ్రతకాలి. మనం ఎప్పుడు కూడా ఎదుటివాడి కోసం బ్రతికేవా అంటాడు. నీకు తెల్ల జుట్టు బాగాలేదు వేసేవు అనగానే నలిపేసేస్తాం. ఇది వరకు ఎట్ట ఉందని ఇంకొకటి వస్తాడు, అప్పుడు ఏదో బ్రౌన్ కలర్ ఉన్నది, ఛాతి ఈసారి పోతే బ్రౌన్ కలర్ అంటాడు. ఇంకొకటి అంటాడు, నీ ఒకవైపు నలిపేవయ్యా, ఇటువైపు నలిపేయి, మధ్యలో ఆ తెల్లది అలా ఉంచు, ఇటువైపు బ్రౌన్ కలర్, 3 కలర్ ఉంటాయి. నువ్వు ముగ్గురిని సాటిస్ఫై చేస్తావా? ముగ్గురిని సాటిస్ఫై చేస్తావా నన్ను? ఒకడు అంటాడు, నువ్వు మీసాలు లేకపోతే బాగుంటుంది రమేష్ అంటాడు, గీసే ఒకటి. ఇంకొకడు అంటాడు, ఉంటే బాగుంటుంది అంటాడు. వాడి కోసం ఇది ఉంచు, ఒకటి కోసం ఠీకే. ఈరోజు సేవా జీవితాలు అలా దారుణంగా దరిద్రంగా ఉన్నాయండి. నీకు నా మాట అర్థం కావట్లేదా మీకు? ఈరోజు దరిద్రం అయిపోయింది. అంటే ప్రజలు చెప్పినట్టుగా సేవకులు తయారయ్యారు తప్ప దేవుడు చెప్పినట్టుగా సేవకులు నిలబడితే సంఘంలో జనాలు ఉండకపోయినా పర్వాలేదు, కానీ సత్యం అక్కడ ఏలుబడి చేస్తుంది. ఈరోజు సత్యము నిమిత్తము నిలబడి వారు ఎవరు నాకు తెలియగలుగుతున్నారు? వాళ్ళే వధువు లేరా? ఉన్నారు. మీరే వధువు. దేవుని స్తోత్రం కలుగును గాక. సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి వినాలి. నేను ఒక చోటకి వెళ్ళాను, అది ఎవరో చెప్పను కానీ ఊరి పేరు అయితే చెప్తానండి మీకు ఐడియా కోసం. పిడుగురాళ్ళ. ఏ రాళ్ళ? పిడుగురాళ్ళలో వర్తమాన సంఘాలు చాలా ఉన్నాయి. ఆ సంఘంలో నుండే మన బాబీకి ఒక అమ్మాయిని వర్తమాన సంఘంలో నుండి పెళ్లి చేశాం. వాళ్ళు అనేవాళ్ళు క్షమం అండి, క్షమము పాటించాలనే వాళ్ళు. ఏంటది క్షమం అంటే? మీరు అర్థం చేసుకోండి, క్రమం పాటించాల. విన్నారా? ఏ క్రమం? ఇలా రావాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి అనేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు. అంటే యేసు ప్రభు రంగం మీదకి వచ్చి ఆయన కార్యాలు చేస్తుంటే మేము ధర్మశాస్త్ర ప్రకారము ఏం చేస్తాం? ఎవరన్నా వస్తే నీళ్ళు చల్లుతాం. ఏం చల్లుతాం? శుద్ధ జలాలు చల్లుతాం. తల్లి తండ్రిని మేము చూడం. తల్లి తండ్రి ఏంటంటే పిత్రార్పితం అంటే ఏంటది? దేవార్పితం అంట. తల్లి తండ్రుల్ని దేవార్పితం, దేవుడే చూసుకుంటాడు.
వాళ్ళు కూడా దేవుడే చూసుకుంటాడని తీసుకెళ్ళి నేను వెళ్ళి చెత్త కుప్పలో పడేస్తే, నేను తీసుకెళ్ళి ఎవడో పుట్టాడు ఈడు అయినా పిచ్చి కుక్క కరిచింది అండి, నిజంగానే కరిచిందమ్మా, పిచ్చి కుక్క కరిచింది. ఆ రోజుల్లో పిచ్చి ర్యాబీస్ వచ్చి వీళ్ళ పెద్దమ్మ చచ్చిపోయింది. నా మాట విన్నారా? వాళ్ళ ముందే పెద్దమ్మాయి చచ్చిపోయింది. పెద్దమ్మేనా? ఆమె చచ్చిపోయిందా? ఆమె బిడ్డ ఆమె చచ్చిపోయిందండి కైకలూరులో. అలాంటి భయకంపితమైన వేళల్లో నిజమైన పిచ్చి కుక్క వచ్చి ఇంట్లోకి వచ్చి చీల్చి, మామూలుగా కాదు, చీల్చి చెండాడి అటు ఇసిరేసిపోయిందండి. వినారా? ఎప్పుడైతే నీ సమయం అయింది, ఓకే. కాబట్టి పిల్లరా నా మాట వినండి, ఇదొకటి క్లోజ్ చేస్తాం, వినండి. ఓకే, కాబట్టి ఎక్కడున్నా మనం? ఆ పిచ్చి కుక్క కరిసిందండి. పిచ్చి కుక్క కరిసిన తర్వాత వీళ్ళమ్మ దొంగ మొక్కుబడి చేసిందండి. ఏం మొక్కుబడి అంటే, నాయన ఒక్కడే కొడుకు నాయనా, ఈ ఒక్కడేనా, ఇంకెవరైనా ఉన్నారండి? మళ్ళీ నీకు నువ్వే చెప్తున్నా, ఒక్కడే ఒకటి తానా తందానా. కాబట్టి పిల్లరా ఈ ఒక్కడన్నా బతికించిన ఆయన అని ఏం చేసింది? ప్రార్థన చేసుకుంది. ఆ రోజుల్లో ర్యాబిస్ కి ఏదో బొడ్డు చుట్టా దేని చుట్టూ ఇంజక్షన్లు వేస్తారు, వేసారు. బతికాడు. బతికిన తర్వాత బొట్టు తీసి ఎక్కడ పెట్టింది? చెట్టు మీద పెట్టలేదు, మీ తాత మీద పెట్టలేదు. తాత పోయాడు. అంటే ఈడు చేయాల్సిన సేవ మీ తాత చేస్తారని తినబడ్డాక ఎవరి ప్లేస్ లో వాళ్ళు ఉంటే బతికే వాళ్ళే కదా. ఏం జరిగింది ఇప్పుడు? ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? మీ ప్లేస్ లో ఎవరు దూరారు? వాళ్ళు పోయే కాలం వచ్చి అది గుర్తుపెట్టుకొని, ఒకవేళ ఆడి ప్లేస్ ఉంది అనుకో, ఆ ప్లేస్ లో నేను తీస్తాను అయ్యగారు, నేను పెడతాను అయ్యగారు అంటే బుర్ర అంటున్నాను. కాబట్టి ఎవరు చేయాల్సిన స్థానంలో వారు చేస్తే రిస్క్ లేదు. ఇప్పుడు యాజకులు చేయాల్సిన పనిని యాజకుల్ని చేయనిస్తే, లేవీయులు చేయాల్సిన పని కదా అది, చేయనిస్తే రిస్క్ లేదు. కానీ దావీదు ఎవరితో పెట్టాడు? అక్కడ ఉన్నటువంటి ప్రధానులు, పెద్దలు, శతాధిపతులను పిలిచి, ఏం చేద్దాం? బిర్యానీ పెట్టండి, జనాలు వస్తారు. ఏం చేద్దాం? దరువులు వాయించండి, జనాలు వస్తారు. ఏం చేద్దాం? అద్భుతాలు చేయండి, జనాలు వస్తారు. ఏం చేద్దాం? ప్రవచనాలు చెప్పండి, జనాలు వస్తారు. నో సార్, నో. ఒక నీతిమంతుడైన ఉజ్జా చనిపోయాడు. మానవుడు చేసే తప్పిదాల వల్ల, మానవుని యొక్క పద్ధతుల ద్వారా ఒక యథార్థమైన వాడు మరణించాడు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్లు వచ్చాయి. వాళ్ళందరూ కూడా వాక్యానికి విరోధంగా బోధిస్తూ, వినారా, ఆ కాన్స్టాంటైన్ సిలబస్. ఎవరి సిలబస్? క్రీస్తు శకం 325లో అనేక మతాల యొక్క సమ్మేళనంలో, ఆమేన్, నా మాట వినాలి, ముగిస్తారు. అక్కడ అతడు త్రిత్వ బోధన ఎంటర్ చేశాడు. నా మాట అర్థమవుతుందా? ఆ బోధన ఎంటర్ చేసినప్పుడు, నా మాట విన్నారా, వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. అన్ని కూడా ఏకమయ్యాయి. వాక్యం తప్పిపోయింది. ఏమైంది? వాళ్ళు వాక్యంలో నుండి తప్పిపోయారు. మిగతా విషయాల్లో రాజు కదా, రాజు చెప్పినదే ఆజ్ఞ. అది లేఖనానుసారంగా ఉన్న ఒకటే. ఆ దెబ్బతో అనేక కాలాలుగా సంఘములు అనేక మంది త్రోవ. రాజు అంతకు ముందు 325 దాకా సంఘం శ్రమలో ఉంది, ఇబ్బందిలో ఉంది. ఇతను వచ్చి మేలు చేయబోయి భయంకరమైన కీడు చేశాడు. ఆత్మకే టెండర్ పెట్టాడు, లేఖనాలకే టెండర్ పెట్టాడు. ఈ మహాఘట సర్పము, ఎర్రని మహాఘట సర్పం, ఈ రోమ్ ఇప్పటి వరకు సత్యమును తారుమారు చేసింది, ప్రజలను విగ్రహారాధన వైపు నడిపించింది. ఎందుకంటే వాక్యము ఒకటి చెప్తే నీవు ఇంకొకటి దాన్ని కలిపినా తీసినా అది విగ్రహ ఆరాధన. సో దావీదు సైన్య బలాన్ని చూశాడు, అధిపతుల బలాన్ని చూశాడు. ఇందాక ఇర్మియా దగ్గర చెప్తున్నాను కదా, ఇర్మియా ఆ ప్రవక్త చెప్పినట్టుగానే, దేవుడు చెప్పినట్టుగానే తర్వాత జరిగింది తప్ప అనేక మంది అబద్ధికులు చెప్పినట్టుగా జరగలేదు. ఈ గడియలో కూడా ఈ కాలపు ప్రవక్త ఏది చెప్పాడో అలాగే జరుగుద్ది అని వధువు జాగ్రత్త పడుతున్నాయి. మనం వధువై ఉన్నాం కదా, మనం ఏం పడుతున్నాం? జాగ్రత్త పడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్.
వధువు ఎలా ఉండాలని వాక్యం బోధించిన మనం అలాగే ఉంటున్నామండి. గ్లోరీ టు బి గాడ్. మీకు అర్థమైందా? ఇందాక వస్తా ఉంటే తెల్లటి చీరలు కట్టుకున్నారు అందరూ, మీరేమో రంగులు కట్టుకొని వచ్చారు. మీరెవరు చర్చికి వెళ్తున్నారు అనుకోరు, ఈయన ఎక్కడో ఇల్లు మాట్లాడటానికి వెళ్తున్నారు అనుకుంటారు, ఈ ఎవరో తెలుగుడు అద్దెకున్నాడేమో అనుకుంటారు, ఎవరో స్టూడెంట్ అనుకుంటారు, వీళ్ళెవరో ఎవరో అనుకుంటారు. ఎట్లా ఇది ఏమన్నా మందిరంలా కనపడుతుందా, లేకపోతే ఏమన్నా ఇంకా అంగామ బోర్డు ఏదైనా ఉందా, ప్రజల్లో ఏదైనా గుర్తింపు ఉందా? నో. లేకపోయినా పర్వాలే, కానీ వాక్యంలో ఉంటానికి. అంటే పైకి భక్తి ముసుగు మనం వేసుకోవాలా, అసుగు వేసుకోవాలా? ప్రవక్త అన్నట్టుగా, అంటే లేఖనం చెప్పినట్టుగా ఏమంటుంది, మనం ఎక్కడున్నాం తెలుసా? ఫ్లెష్, తాజా ఆహారం కొరకు పక్షిరాజులు ఇక్కడ గ్యాదర్ అవుతుంది. అక్కడ ఆహారమే ముఖ్యం కానీ ఆహార్యము ముఖ్యం కాదు. నా మాట అర్థం కాలేదా? నువ్వు ఏ భవనంలో ఆరాధిస్తున్నావో, ఎక్కడ ఆరాధిస్తున్నావో, ఆ యొక్క రాత్రి వేళ ఆమె ఆ గొల్లలకు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ముఖ్యం కాదు, పుట్టినవాడు ముఖ్యం. మీకు అర్థం కాలేదా? కాబట్టి ఈ ముగ్గురు జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు పొరపాటున? దేవుడు రాజు అయితే ఎక్కడ పడతాడు? రాజు గృహంలో పడుతున్నా అటు వెళ్ళడం వల్ల పావు తప్పిపోయారు వాళ్ళు. ఈరోజు పెద్ద పెద్ద భవనాల్లో, పెద్ద పెద్ద మందిరాల్లో, పెద్ద పెద్ద శాఖల్లో, పెద్ద పెద్ద డినామినేషన్లో, ఫుల్లీ ఎయిర్ కండిషన్ ప్లేసెస్ లో ఏదో దొరుకుతుందని వెళ్తే త్రోవ తప్పిపోయారు. మోసం. అర్థమవుతుందా? పైన పటారం, లోపల యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అడిగారు? ఆయన లేని చోట అడిగారు. లేఖనం దగ్గరికి వచ్చేలోకి నక్షత్రం కనబడింది. ఈ రోజు మనం ఎక్కడ నడుచుకుంటున్నాం తెలుసా? 7వ నక్షత్రపు వెలుగులో నడుచుకుంటున్నాం. ఆనాడు యోహాను వెలుగులో నడుచుకున్నారు, ఈ రోజు మనం అలాంటి ప్రవక్త వెలుగులో నడుచుకుంటున్నాం. పరిపూర్ణమైనది వచ్చినది. ఆ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు మరింత సత్యములోనికి మనల్ని నడిపిస్తుంది. ఈరోజు మన గైడ్ ఎవరో తెలుసా? ప్రవక్త. ఆ గైడ్ దగ్గరికి మనం పంపాడు. ఈరోజు మన గైడ్ ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. ఈ లేఖనాలను ఈ కాలానికి అన్వయించి మనం ఎక్కడున్నామో, ఏ స్థానంలో ఉన్నామో, మన స్థానం ఏంటో మనకు చూపిస్తుంది. దట్ ఈస్ ద హోలీ స్పిరిట్. అంటే మనం ఆత్మ చేత నడిపే, మనం వర్తమానాలు చదివినంత మాత్రాన వాళ్ళు పక్షిరాజు పిల్లలు కారు. వాళ్ళు కూడా డినామినేషన్ అనుసరించే నడుచుకుంటున్నారండి. విన్నారా? కాబట్టి ప్రజలందరూ కూడా, బాబు నువ్వు రాజువు కదా, నీకు తోచిందే చెయ్యి అన్నారు. పెద్ద కోయర్ పెట్టారండి. ఏం పెట్టారు? అది ఎక్కించిన బండి ఏమో కొత్త బండి. మాట్లాడరేంటమ్మా? కొత్త బండి మీదకి ఎక్కించి కోయర్ పెట్టి మ్యూజికల్ ఏమంటున్నారు అక్కడ, పెద్ద పెద్ద సంగీత వాయిద్యాలతో వాయిస్తూ, నా మాట విన్నారా? ఈ పెద్ద పెద్ద సంగీత వాయిద్యాలతో వాయిస్తూ ఏం చేశారు? పెద్ద ఉత్సవం జరిపారు. ఈరోజు ఈ సంఘ శాఖలు చేసేది కూడా అదే. సంఘ శాఖలు కూడా చేసేది ఏంటండి? దండయాత్రలు, ఉజ్జీవ సభలు, మైమరిపిస్తున్నాం, అది ఇది అని అంటే అక్కడికి వచ్చి పాటలు పాడతారు. అంచకాల అభిషేకం అని వీళ్ళందరూ ఊగిపోతారు. ఇక్కడ జబరాజు ఒక ఆయన ఉండేవాడు. ఏం పాట అది? ఎబినేజర్, అది కాదు, బలి పట్టుకున్న కుర్రోడు కాబట్టి ఎబినేజరే ఇంతవరకు. పాట మాత్రం వండర్ఫుల్ అండి. అది పాట వండర్ఫుల్. కానీ మనోడు ఏలేస్తాడు, విజిలేస్తాడు, తొడగొడతాడు, మీసాలు చెప్తాడు, లేవులే మీసాలు, ఏదో అంటాడు, కుయ్యి అంటాడు, కై అంటాడు, ప్రజలు ఓ అంటారు. అక్కడ ఏమి లేదు, ఉజ్జా చావటం తప్ప. ఏంటది? నీతిమంతుడైన ఒక వ్యక్తి గలిబిలై సత్యము తెలుసుకోకుండా చచ్చిపోవడం తప్ప అక్కడ లేఖనం ఉందా? లేఖనం ఉందా? లేఖన ఆధారం ఉందా? దేవుని నియమం ఉందా? నో సార్. ఇప్పుడు లక్షలాది ప్రజలు గుమికూడి వచ్చి, వినరా, కొద్ది కాలమైన తర్వాత అక్కడ ఏమి దొరక్క వాళ్ళు ఒక మత సంబంధమైన ఉద్రేకంతో ఆగిపోతారు. ఏం చేస్తారండి వాళ్ళు? ఆ ఉద్రేకంలో మళ్ళా ఆ డ్రమ్ములు గిమ్ములు మోకపోతే వాడికి నిద్ర పట్టదు. ఆదివారం రాగానే చక్కని ఏం వినపడాలా? అంత్యకాల అభిషేకం, ఆ పాటే పాడు అంటారు. వర్తమాన పాట ఎక్కడుంటది? మనం చక్కగా పాటలలో
వాక్యాన్ని చవి చూస్తున్నాం. ఎంత చక్కని పాట. నీ జలధారల ధ్వని విని కరుడును ఒక అల మరొక అలను పిలుస్తుంది. ఒక దేవుని సంబంధిని పిలుస్తున్నాడు. అక్కడ దేవుడని వాడు ఉంటే మనను ఆయన ప్రణాళికలను మనల్ని పిలుస్తున్నాడు. ఆమేన్. ఒక స్వరం మరొక స్వరాన్ని పిలుస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన వాక్యము ఆయన ప్రజలను పిలుస్తుంది. వాక్యం మనల్ని ఆకర్షించాలి తప్ప వాయిద్యాలు కాదు. ఆమేన్. నా మాట విన్నారా? అంటే నేను సంగీతం తప్ప అంట్లా మనోడు చూస్తున్నాడు. ఇప్పుడు నిన్న కీబోర్డ్కి ఏం కావాలన్నాడు? పెడల్ కావాలన్నాడు. ఆ పెడల్లో చాలా రేట్ల పెడలు ఉన్నాయండి. 1000 రూపాయల పెడలు ఉన్నాయి, 1200 పెడలు ఉన్నాయి, 4000 పెడలు ఉన్నాయి. వాడు అన్నాడు, అసలు ఏమనుకుంటున్నారు సార్ మీరు, మేము 45 లక్షలు పెట్టి ఇవన్నీ పెట్టామన్నాడు. ఒక బాక్స్ అడిగాం, మామూలుగా బాక్స్ మీకు ఏ రేట్లో కావాలి అన్నాడు. అసలు ఏ రేట్లో ఉందో క్వాలిటీ చెప్పానంటే 1,50,000 ఒక బాక్స్ అన్నాడు. ఇప్పుడు మాట రావట్లే మనడికి. ఒక బాక్స్ ఎంత అయ్యా? మనం ఇంకా తక్కువ వాడుతున్నాం, 1 కోటి రూపాయల లెవెల్లో కూడా ఉంటాయని చెప్తున్నాడు. అంటే ఏంటి అక్కడ? ప్రజలకు ఏదో వినోదాన్ని కల్పించడానికి టెక్నాలజీని వాడుకుంటున్నారు. అంతేగాని వాక్యము సామాన్యతలో ఉంది. మీరు చూడండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం అని దేవదూతలు పాడుతున్నప్పుడు ఏ కీబోర్డులు వాయించారు అక్కడ? ఆ గొడవలు వచ్చి ఆరాధన చేసినప్పుడు ఏ సంగీత వాయిద్యాలు ఉన్నాయి అక్కడ? ప్రకృతే సంగీతం, కోయిల రాగాలు, రకరకాల పక్షుల అరుపులు. చూడండి, ఆ రాత్రి వేళ గీ అనే ఒక శబ్దం, వాటి మధ్య చక్కని పాటలు. కాబట్టి దావీదు ఈ సంగీత శబ్దానికి దావీదు ఏం చేస్తున్నాడు? నాట్యం ఆడుతున్నాడు. పాట కూడా రాశారు మన వాళ్ళు. దావీదు వల్లనే వద్దు నాట్యం, నువ్వు దరువులు గిరుగులు నాట్యమాడే తండ్రి నిన్ను స్తుతించేదాను. తమిళలో కూడా ఉంది కదా, అప్పా నీ స్తోత్రం అప్పా గ్లోరీ. కాబట్టి పిల్లరా, ఇక్కడ దావీదు నాట్యం ఆడటంలో తప్పు లేదు, కానీ తప్పుడు క్రమంలో ఉద్రేకపడటం తప్పు. అదే కాబట్టి పిల్లరా, ఇక్కడ సత్యమందు నిలిచేది లేకుండా మత సంబంధమైన ఒక ఉద్రేకంతో ప్రజలను నెట్టుకొని వెళ్ళిపోతున్నారు. జీవితంలో మార్పు లేకుండా క్రీస్తుని ఎక్కడ చూపించాలి మనం? మ్యూజిక్ లోనా? నో, మనం వేరే కాదు, మన జీవితంలో నుండి వాక్యాన్ని చూపించాలి. గ్లోరీ. కాబట్టి పిల్లరా, జీవితంలో ఆ మందసములో చూడండి, జీవితంలో మార్పు లేకుండా చెక్క మందసములో 2 పలకలలో ఏదో రాసిన రాత మాత్రమే నువ్వు పెరిగితే అందులో మహిమ లేదు. దేవుని వాక్యంలో మహిమ ఉంది. కట్టబడిన మందిరాల్లో మహిమ లేదు. దాన్ని ఎంతమంది మందిరాల్లో నిలబడిన మహిమ లేదు. అక్కడ వాక్యం ఉంటే మహిమ ఉంటుంది. ఎన్ని ఉజ్జీవాలు తెచ్చినా అక్కడ ఏమి లేదు, అది వృధా. వాక్యం ఉంటేనే అది సత్యం అవుతుంది. ఆమె ఒక విషయం ఒకనికి బయలుపడి వారు క్రొత్త బండి వంటి కొత్త శాఖను ప్రారంభించారు. విన్నారా? ఎవరికి నచ్చిన దాన్ని పట్టుకున్నాడు. తోకొకడో, తల ఒకడో, మెడ ఒకడో. విన్నారా? ఏది దొరికితే దాని మీద సంఘ శాఖను కట్టేశారు. బాప్టిస్టులు బాప్టిస్టు మీద, పెంతెకోస్తోలు పరిశుద్ధాత్మ మీద, భాషల మీద, మరొకరు ఇంకొకటి మీద, అయ్యగారు 7th డే అదొక దాని మీద, ఇంకొక దాని మీద, పెంతెకోస్తు ఇంకొక దాని మీద, ఇంకో దాని మీద. నో సార్, అంత వాక్యం మీద ఉంటేనే సక్సెస్. వాక్యం మీద ఉంటేనే అది వాక్యం. ఆమె వాక్యమే సత్యం. మనుషులు ఏర్పాటు చేసిన అవన్నీ కూడా తప్పు తెలుసుకున్నాడండి దావీదు. తప్పు తెలుసుకుని దావీదు ఏమన్నాడు తెలుసా? అరే ఇక్కడ ఏదో పొరపాటు జరిగిందే, దేవుడు తన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏదియో చేయుడు. ఇక్కడ ఎవరు ప్రవక్త అని అంటే నాతాన్ని పిలిపిస్తే అతడు క్రమపరిచాడండి. దేవుడు ప్రవక్తలను ఎందుకు పంపుతున్నాడు తెలుసా? వాక్యముగా క్రమపరిచి ఏ కాలములో ఏ స్థానములో ఏది ఉండాలో అది ఆయన సెట్ చేశాడు. ఇప్పుడు ఈ కాలానికి ఈ గడియకి ఏది అవసరమో దాన్ని దేవుడు
సెట్ చేశాడో అందుకని ఇప్పుడు మీరు గడియ వర్తమానంలో ఉన్నారు. అర్థమవుతుందా? నా దగ్గర తమిళ ట్రాక్స్ రేపు తెస్తాను. ఎవరైనా కనబడితే వాక్యం ఆసక్తి ఉంటే ఇవ్వండి. దాని వెనకాల ఒక ఇక్కడ స్టిక్కర్ వేపించి ఇస్తాను నేను తమిళ వాళ్ళకి. తెలుగు వాళ్ళకైతే నోరు ఉంది కాబట్టి తెలుగులో చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును కాక, అంతే కదా. కాబట్టి నేనంటాను, వధువుని మనం వెతుకుతున్నాం. ఇక్కడ వాక్యం ఉంది, అక్కడ అన్నాడు సువార్త ప్రకటించకపోతే వారికి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు గొర్రె వెళ్ళి గొర్రెను తీసుకొని రావాలా? మీలో ఉన్న వెలుగేదో పక్కవాడికి కనబడితే, విన్నారా? ఇప్పుడు మీ స్నేహితులు ఉన్నారు సన్ని, పక్కవాడికి కనబడితే వాళ్ళు వెంబడిస్తారు, పక్క మీ తోటి వాడికి కనబడితే వాళ్ళు వెంబడిస్తారు. మనం ఈ భూమి మీద ఎన్ని మాటలు చెప్పినా అవతల వాడికి మేలు చేయదండి. ఒకే ఒకటి మేలు చేసేది. వాళ్ళ జీవితాల్లో మీరు ఏదైనా మేలు చేయగలిగితే వాక్యాన్ని ప్రకటించాలి, ఈ గడియ వర్తమానాన్ని ప్రకటించాలి. మీరు ఏమని ప్రకటించాలి తెలుసా? ఈ గడియకు సంబంధించిన వాక్యం, ప్రజెంట్ మనం ఎక్కడున్నామో ఆ వాక్యాన్ని, లేకపోతే ఆ స్థానాన్ని మనకు చూపించే వాక్యం మా దగ్గర ఉంది. సో ఒక్కటి చెప్తున్నా, మీరు పైన ఆకారాలను చూడొద్దు, ఏది చూడదు, వాక్యం వినండి. ఇదిగో వీడియోస్ ఉన్నాయి, ఇదిగో పలాంది ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, ఇదిగో ట్రాక్ ఉంది. ఇది సత్యమని నీకు అనిపిస్తే నమ్మండి, ప్రైజ్ ద లార్డ్. నమ్మకపోయినా అభ్యంతరం లేదు. సువార్త ప్రకటించని ఎలా వెళ్తుంది యేసేవా? వెళ్ళాలి. ఒక్కడిని వెళ్తాను ఒక్కడిని వస్తానని కాదు. మరొకరిని సంపాదించుకోకపోతే ఖాళీగా నిలబడిపోతారు. యశోదా చెప్తున్నా, ఒకరు మరొకరిని, కనీసం ఒక్కరినైనా, ఒకదానికి ఒక్క మీనానైనా సంపాదించాలా లేదా? 2, 4 సంపాదించాలా లేదా? మీకు కలిగిన దాన్ని ఇతరులకి చెప్పాలా లేదా? ఇది మీరు నమ్మితే ఇంకొకరికి చెప్పకుండా పరిశుద్ధాత్మ నిన్న ఆపదు. పరిశుద్ధాత్మ ఖచ్చితంగా నీకు ఇంకొకరు చెప్పేటట్టుగా, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వాక్శక్తి వచ్చింది. వాక్శక్తిని బట్టి అనేకులకు దాన్ని తెలియజేశారు. ఇక్కడ మన అరుణ్ మాస్టర్ గారు ఉన్నారు కదా, వాళ్ళకి తమిళ బుక్స్ రప్పించి, మన ప్రతాప్ దగ్గర నుంచి రప్పించి తమిళ బుక్స్ ఇచ్చాను. ఈ పక్కన కూడా కొన్ని నా దగ్గర 4-5 ట్రాక్స్ ఉన్నాయి తమిళ. మన వాయిస్ ఆఫ్ గాడ్ నుంచి కొన్ని తెచ్చారు, వాళ్ళ దగ్గర కూడా లేవండి, ఇప్పుడు అంత లేదు అక్కడ. సో కొన్ని తమిళ ట్రాక్స్ తమిళ ప్రజలకి, మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి, అక్కడ అటు ఎదుగుతున్నప్పుడు వస్తున్నారు, వచ్చిన వాళ్ళకి ఇద్దాం. మీటింగ్ August 15th మీటింగ్ ఉంది, తమిళ్లో కూడా వాక్యం చెప్పబడుతుంది. ఆమేన్. కాబట్టి ఏదో ఒకటి మనం ఉన్నాం కాబట్టి ఒక శబ్దం, ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఒక స్వరం, ఈ గడియ వర్తమాన శబ్దాన్ని మనం వెళ్ళిన చోట మనం వినిపించాలి. ఆమేన్. కాబట్టి ప్రియరా, ఇప్పుడు ప్రవక్త చెప్పాడు దాన్ని ఎలా మోయాలి. యాజకులు తమ భుజముల మీద మోయాలి, కొత్త బండి మీద కాదు. విన్నారా? కాబట్టి ప్రియరా, ఈ సంఘ శాఖలన్నిటినీ ఒకటి చేయటం అనేది కాదు, కానీ వాక్యములో మనం ఒకటి అవ్వాలి. ఏదో ఒకటి అవ్వాలి. నువ్వు ఎంతమంది ఎవరైనా సరే, నువ్వు వాక్యానుసారంగా దేవుని చిత్తం కాకుండా మనం ఎన్నో పనులు చేయాలనుకుంటున్నాం. మనం దేవుని కోసం అది తేవాలనుకుంటున్నాం, ఇది తేవాలనుకుంటున్నాం. ఇందాక చెప్పాను కదా, పిడుగురాళ్ళు అనేటటువంటి ఆ ప్రాంతంలో క్రమం గురించి బోధించారు, కానీ వారి జీవితంలో యేసు ప్రభువుని చూడాల. ఎవరిని చూడాల? సంఘంలో క్రమం, ఇళ్ళ కాడ ఎవరి దారి వాళ్ళదే. అసలు అన్యజనులు కూడా అలాంటి భయంకరమైన కార్యాలు చేయరండి, అంత భయంకరమైన సిస్టాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. చర్చిలో మాత్రం ఏమనేవాళ్ళు, ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు క్రమం నాకు ఎవడు చెప్పవసరం లేదు, కానీ ఆ ప్రారంభం అంటే పెళ్లి చేసిన ఆ దినాల్లో ఈ పరిపూర్ణమైన అప్పుడు దాకా నేను ఏ వర్తమాన వాళ్ళతో కలవలా, చాలా కాలం అయింది, ఆ సంగతి చెప్తున్నాను. కాబట్టి వాళ్ళకు నన్ను అన్నారు, వర్తమానం అంటే అట్టు ఉండాలి, ఇట్లా బోళ్ళని దిద్దారు నన్ను, ఇట్లాగాల అట్లాగాల, మీసాలు గీసేయాలి, తలకాయ కొట్టాలా, అది కొట్టాలా. నేను అంటాను, నేను అనేది కట్టింగ్ అలాగే వేయాలి ఇలాగే వేయాలా అంటే నన్ను కాదులేండి, మన దగ్గర ఉన్న విశ్వాసులకి. సో నేను అన్నాను, వీటన్నిటికంటే కృప సార్వభౌమాధికారం కలది. నీకు ప్రేమ లేకుండా నువ్వు ఎన్ని శిష్టాలు చేసినా, దేవుని సార్వభౌమాధికారం లేకుండా నువ్వు ఏది చేసినా అది వృధా. నేను అదే చెప్పానండి. ఈరోజు అంటారు నేర్చుకున్నారంట అయ్యగారు. ఎవరు నేర్పాలి? నాకు పరిశుద్ధాత్మ నేర్పింది. అర్థమైందా? అసలు నువ్వు నన్ను నడిపించాల సర్వసత్యంలోకి,
దేవుని ఆత్మ నడిపించింది. కాబట్టి ప్రియులారా, ఆయన ఏదో ఆయన ప్లాన్ అలా చేయటానికి, దానిలోకి తేవటానికి ఎన్నో కార్యాలు చేస్తాడు ఆయన. కాబట్టి మనల్ని పరిపూర్ణులు చేయటానికి దేవుని వాక్యమే, ఆ వాక్యం ద్వారానే సాధ్యము. అది మాత్రమే మనను సర్వసత్యంలోకి నడుపుతుంది. లేఖనాలన్నీ సాతానుడు అనువదించాడు లేక అనుకరించాడు. ఇంకా చూస్తే మన కాలములకు ఇయ్యబడిన వర్తమానమును నీ హృదయముతో గైకొని దాని వల్ల నువ్వు మారాలి. అంతేగాని ఈరోజు వర్తమానంలో కూడా దొంగలు పడ్డారు. ప్రతి కాలంలో ప్రతి దానిలో ఎలాగైతే అబద్ధపు బోధ ప్రవేశించిందో, ప్రతి కాలంలో ఎలాగైతే ఆ అపవాది ప్రతి కాలంలో ఉన్న సంఘ కాలంలో ఉన్న పరిచర్యను నాశనం చేశాడో, ఈ రోజు కూడా అక్కడే ఉన్నాం మనం. కాదేశు బర్నియా వద్ద 10 మంది అన్ని కరెక్ట్ గా చెప్పారు, కానీ మనం జయించి అవతలకి వెళ్ళలేము అన్నారు. కొంతమంది అయిపోయింది అంటారు, కొంతమంది అవుతుంది అంటారు, కొంతమంది ఇంకోటి అంటారు, కొంతమంది మిలీనియంలో ఉన్నామంటారు, కొంతమంది ప్రభురాత్రి అక్కర్లేదు అంటారు, మరొకటి ఇంకోటి అంటారు. నో సార్, వాక్యం నీతో ఏది మాట్లాడుతుందో అలాగే ఉండాలి. వినరా? ఇప్పుడు మోషే ప్రవక్త అన్నాడు, నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు దేవుడు పంపునేనని చెప్పినప్పుడు, ఆయన వచ్చిన వేళలో వారు క్రీస్తును లేఖనాలను గ్రహించకుండా క్రీస్తును తోసివేసినట్టుగా వాళ్ళు ఏమన్నారు? మేము మోషే శిష్యులం అన్నారు. ఈరోజు ఈ గడియ వర్తమానాన్ని మనం మోసుకొని వెళ్తుంటే చాలా మంది ఏమంటారు తెలుసా? మేము పెంతెకోస్తు అన్నారు, మేము బాప్టిస్ట్ అన్నారు, మేము ఫలానా అన్నారు, మేము ఇంకోటి ఫలానా అన్నారు, మేము దానికి చెందిన వాళ్ళం అన్నారు, మేము దీనికి చెందిన వాళ్ళం అన్నారు. నో సార్, నో సార్, నో సార్. నా మాట దయచేసి విన్నారు. నువ్వు వాక్యానికి చెందిన వాడు అయి ఉంటావు. వాక్య ప్రకారము ఏ ప్రవక్త ఉంటాడో అది నువ్వు నమ్మాలా. వాక్య ప్రకారము ఏ సేవకుడు ఉంటాడో అది నువ్వు నమ్మాలా. లేఖన ప్రకారం ఎవరు బోధిస్తున్నారు దాన్ని నువ్వు అంగీకరించాలా. ప్రైజ్ ద లార్డ్. అంతకు మించి విన్నారా, ఏది కూడా మీరు యాక్సెప్ట్ చేయటానికి, లేఖనాలకు విరోధంగా ఉంటే యాక్సెప్ట్ చేయటానికి వీలు లేదు. అదేనా? కాబట్టి దేవుని చిత్తము కాకుండా అనేక కార్యాలు చేసి మనల్ని ఆకర్షించిన ఎట్టి పరిస్థితులు అటువైపు వెళ్ళకూడదు. వాక్యముతో నిలిచి ఉండాలి, సత్యమందు నిలిచి ఉండాలి. అదే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ దినపు వాక్యమై ఉన్నది. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీ వందనాలు స్తోత్రాలనైనా ఈ చెన్నై పట్టణంలో ఈ చిన్న వధువు కొరకు నాయన ఏదైతే మీరు బయలుపరిచారో, ఈ గడియ కొరకు పంపించిన వాక్యముతో నిలిచి ఉందురుగాక. దేవా, ఎంతో ప్రయాసంతో మేము చేయించున్న ఈ పరిచర్యకు తగిన ప్రతిఫలం దయచేయి. ఆయన ఇక్కడ స్థానికంగా వినిచున్నవారు, కాన్ఫరెన్స్ లో వినిచున్నవారు, అలాగే ప్రభు రికార్డ్ చేయబడి ఎక్కడికైతే వెళ్తుందో వారందరితో నాయన నువ్వు మాట్లాడి నీ ప్రణాళికలో ఉన్న వారిని పట్టుకో ప్రభువా. నీ కృప చూపండి. క్రీస్తు యేసునందు మా ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచేయి. వ్యాధిగ్రస్తులు ఉన్నారు, స్వస్థపరచండి. అలాగే అనేక ఇబ్బందులు ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యము విన్నవారు ఆయన అందులోని సత్యాన్ని గుర్తించినట్లుగా వారి మనోనేత్రాలు తెరవమని, ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచేయమని ఆ ప్రభువును రక్షకుడును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు నామంలో అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమేన్, ఆమేన్. షాలోమ్.